మీ చెయ్యి ఎంత మంచిదనేది నాకు కొన్ని కొన్ని విషయాల ద్వారా తెలిసింది. ఈ ప్రశ్న అయితే ఇంకెవరు అడగరు సార్ నేను తప్ప. అవును. ఎందుకంటే కెమెరామెన్ శివ, హ్మ్. కెమెరామెన్ సంతోష్ శ్రీనివాస్. సంతోష్ శ్రీనివాస్ అయితే ఎన్టీఆర్ గారితో సినిమా తీశారు. అవును. అలాగే శివ అయితే తమిళ్లో స్టార్ డైరెక్టర్ ఇప్పుడు. అవును. ఆళ్ళు మీ ఇద్దరి దగ్గర ఫస్ట్ కెమెరామెన్‌గా ఉన్నారు. అవును. ఇద్దరు నాతో చేశారు సినిమాలో. వాళ్ళతో ఇప్పటికే ఏమన్నా ర్యాపో ఉంటదా? చాలా చాలా క్లోజ్. శివ మొన్న నేను యూఎస్‌లో ఉన్నప్పుడు మొన్న సూర్య గారు కంగువ ప్రమోషన్స్‌కి హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా హ్మ్. నాకు వాట్సాప్‌లో ఎక్కడున్నారు బాబు అని మెసేజ్ చేశాడు. హ్మ్. నేను ఇట్లా డాలస్‌లో షూటింగ్‌లో ఉన్నానంటే, అయ్యో! మిమ్మల్ని ఇవాళ పిలుద్దాం అనుకున్నా ప్రీ రిలీజ్‌కి అన్నాడు. అర్రే! నేను మిస్ అయ్యాను. హ్మ్. శివ చాలా జెన్యూన్‌గా ఈజ్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్. అంటే మనిషి మంచివాడు. అవును. అమేజింగ్ టాలెంట్. నాతో కెమెరామెన్‌గా చేస్తున్నప్పుడే డైరెక్షన్ ఇంట్రెస్ట్ ఉందని, హ్మ్. ఏదో రోజు డైరెక్టర్ అవుతాడని తెలుసు నాకు. సో, మేము బాగా అందుకని నేను ఏ అవుట్‌డోర్‌కెళ్ళినా నేను నా కెమెరామెన్‌లతోనే రూమ్ షేర్ చేసుకుంటా. సో దట్ వి కీప్ డిస్కసింగ్. ఏమేమి చేయొచ్చు. నా లెర్నింగ్ అంతా నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు జేఎన్ఎన్ విన్సెంట్ గారు నేను ఫారెన్ షూటింగ్స్‌లో రూమ్‌మేట్స్. ఓకే. సో, ఆయనే నాకు చాలా విషయాలు ఆయన చెప్తూ ఉండేవారు. జైనన్ విన్సెంట్ గారు అనగానే అసలు ఆయన అందుకే 'ఫోర్స్డ్ ఆర్ఫన్' సినిమా ఆయనే డీఓపీ. ఓకే. సియాటల్‌లో మేము చేసినప్పుడు. పీపుల్ మీడియాలో ఫస్ట్ ఎంప్లాయీ ఆయనే. నేను కనెక్ట్ చేసిన మొదటి ఎంప్లాయీ. ఇంకా వివేక్ ఎవరూ లేరు. జైనన్ విన్సెంట్. జేఎన్ఎన్ విన్సెంట్ గారే ఫస్ట్ ఆయన O2 వీసా చేయించి ఎక్విప్మెంట్ అన్నీ కొన్నాము. ఆ పీపుల్ మీడియాని ఒక ఫ్యాక్టరీ మోడ్లో డెవలప్ చేయడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం అప్పుడే సియాటల్లో చేసింది. ఆ ఇన్ఫ్రాతోనే 'నిన్ను కోరి' సినిమా లైన్ ప్రొడక్షన్ చేసాం నాని గారిది. ఓకే. అనుకోకుండా ఆ 'నిన్ను కోరి' తీసిన శివ నిర్వాణ నా మనసు మాట విందుతోనే ఇండస్ట్రీ ఎంట్రీ. ఓకే. ఇది నాకు తెలీదు. అయ్యో! శివ నిర్వాణ, సందీప్ రెడ్డి వంగ గారు, అనిల్ రావుపూడి, సాయి రాజేష్ వీళ్ళందరూ నా దగ్గర పనిచేసి డైరెక్టర్. ఓహ్! సూపర్ సార్. ఇది వాళ్ళ ఇంటర్వ్యూలో చెప్పినప్పుడే చాలా మంది నాకు అవి షేర్ చేస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పిన పేర్లన్నీ భారతదేశ సంచలనాలు. సంచలనాలు. అసలు పక్క అయితే సందీప్ రెడ్డి వంగ గారు అయితే ఆయన ఇప్పటికీ ఎంతో మర్యాద. నాకు 2 రోజుల క్రితం నేను సందీప్ గారికి కూడా తెలీదు. ఆయన యూఎస్‌లో ఒక ఈవెంట్‌కి గెస్ట్‌గా వెళ్తే అంకిత ఆయనతో ఫోటో దిగితే ఆయన చెప్పారని నాకు మెసేజ్ చేసింది నా మొబైల్‌లో. మొన్నే 2 రోజుల క్రితమే సందీప్ గారు మన మనసు మాట విన్నదప్పుడు నా డ్రెస్ ఏదైనా సమంగా లేకపోతే మీరు మొహమాట పడి ఆయన్ని చెప్పమని పంపించేవారు. ఆయన గుర్తు చేశారు నాకు. ఆ అమ్మాయి కొంచెం అంటే మనం గబుక్కుని చెప్పలేం కదా. సర్టి తీసుకో. భలే అసలు మంచి విషయాలు చెప్పారు సార్. ఆయన మేము అట్లాంటాలో ఆటా ఈవెంట్లో గెస్ట్లుగా స్టేజ్ షేర్ చేసుకున్నాము. అక్కడి నుంచి మళ్ళీ పునఃపరిచయం చాలా బాగా జరిగింది. రీసెంట్గా కూడా ఆయన శివాజీ మిలిటరీ హోటల్కి లంచ్కి తీసుకెళ్లారు నన్ను. ఆయన్ని చూస్తే నాకు చాలా అడ్మైరింగ్ ఉంటుంది. బేసిక్గా నాకు అర్జున్ రెడ్డి నుంచి అసలు ఈ డైరెక్టర్ బ్రిలియంట్. నేను అంటే కాలక్రమంలో మన అనిల్ రావుపూడి అంటే నాతో 3 సినిమాలు వర్క్ చేశారు. ఇక్కడే ఉంటాం, టచ్లో ఉంటాం. సందీప్ గారు, శివ నిర్వాణ వాళ్ళు ఎవరు నాతో టచ్లో లేరు. క్రాంత్ మాధవ్ వాళ్ళు చెప్తే కానీ నాకు గబుక్కుని గుర్తుకు రాలేదు. లైక్ నా టీంలో వీళ్ళు ఒక టైంలో ఉన్నారు అన్నది. సందీప్ గారు చాలా తక్కువ కాలమే ఉన్నారు. ఒక పెద్ద షెడ్యూల్ చేశాను మనసు మాట విందు. మేజర్ సినిమా వైజాగ్లో. అవును. ఆ షెడ్యూల్ ఉన్నారు ఆయన. సో మేజర్గా సినిమా 90% అక్కడే చేశా కాబట్టి అదే సినిమా అంతా ఉన్నట్టే లెక్క. హైదరాబాద్లో చేసింది తక్కువ, ప్యాచ్ వర్కే నవదీప్ది. సో ఆ నవదీప్ త్రూయే శివ నిర్వాణ వచ్చారు. ఓకే. ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్తే అది ఈనాడు ఆదివారంలో పెడితే వాళ్ళు నాకు ఆ పేపర్ కటింగ్ పంపించారు. అప్పటిదాకా నాకు గుర్తుకోలేదు శివ నిర్వాణ మీ దగ్గర చేశారని కూడా తెలియదు. అలా అనుకోకుండా ఆయన 'నిన్ను కోరి' సినిమాకి కోన వెంకట్ గారి త్రూ నేను సపోర్ట్ చేశాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లైన్ ప్రొడక్షన్ చేయడానికి. ఆ తర్వాత మనం అలా సియాటల్లో 2 సంవత్సరాలు ఉన్నాను. ఈ శివను, సంతోష్ శ్రీనివాస్ డైరెక్ట్గా డిఓపీలుగా చేశారు. అవును. శివ ఎక్కువ సినిమాలు చేశాడు. సో శివతోటి కూడా రిలేషన్షిప్ అలాగే ఉంది. తన కథలు ఎప్పుడు నాతో డిస్కస్ చేయలేదు కానీ నేను చేసే స్క్రీన్ ప్లేలన్నీ తనకు చెప్తుండేవాడు. ఓకే. ఇప్పుడు కథలో మనం ఏమీ చేయలేము. అది దర్శకుడు సెలెక్ట్ చేసుకుని ఈ కథని ఇప్పుడు నేను ఆడియన్స్కి చెప్పాలి అనుకుంటే కొన్ని వందల కథలు అలాంటివి ఉంటాయి. మన లైఫ్లో కథలు రాసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. కరెక్ట్.
కానీ ఆ కథని స్క్రీన్ ప్లేలో ఎలా చెబితే ఆ సినిమా ఆడుతుంది అన్నది నేను బెటర్గా ఎందుకంటే నాకు అది నా ట్రైనింగ్ ఆ విషయంలో పెద్దది. సూపర్ సూపర్. పరచూరి వెంకటేశ్వరరావు గారు, సత్యానంద్ గారు, గోపాలకృష్ణ గారు, గోపాలకృష్ణ గారు, జంజాల్ గారు, మన రావుకొండలరావు గారు, సంగీతం గారు, వీళ్ళందరూ స్క్రీన్ ప్లే రైటర్స్, మోర్ స్క్రీన్ ప్లే రైటర్స్ దాన్ స్టోరీ టెల్లర్స్. కరెక్ట్. అయితే సార్ ఇప్పుడు మీరు ఎప్పుడు చూసినా సరే అమెరికా గురించి మాట్లాడుతున్నారు. సగం మంది మీరు ఇండియాలో లేరనుకొని, మీరు అమెరికా వాళ్ళు అయిపోయారు అనుకొని, మిమ్మల్ని కలవడానికి కూడా ఆయన ఉండర్లేండి ఇండియాలో అనే పరిస్థితికి వచ్చారు. ఎందుకు మీకు అమెరికాకి ఇంత ఎలా కాంటాక్ట్? ఎలా అంటే 2000 సంవత్సరంలో గుమ్మలూరు శాస్త్రి గారు అని పడమటి అవును, సంధ్యారాగంలో ఒక పార్ట్నర్ శాస్త్రి గారు విజయశాంతి ఫాదర్ కింద చేశారు. ఆయన డైరెక్షన్లో చిలుముల శాంతకుమార్ గారు అని ఆయన ఒక సినిమా తీద్దామని వచ్చారు. ఓకే. ఆయనే కథ రాసుకున్నారు. ఆయన అక్కడ తానాల్లోనూ నాటకాల్లో కన్వెన్షన్స్లో ఆయన వేస్తున్న నాటకం గ్రీన్ కార్డ్, దాని పేరు గుర్తులేదు, ఆ నాటకం పేరు. దాన్ని సినిమాగా చేస్తే అది పెద్ద స్టాండింగ్ ఓవేషన్ తీసుకున్న డ్రామా అది అక్కడ అప్పట్లో. సూపర్. గుమ్మలూరు శాస్త్రి గారిది కాదు, చిలుముల శాంతకుమార్ గారు రాసుకుని. ఓకే. సో అప్పటికి అమెరికాలో ప్రొడక్షన్ చేసింది ఓన్లీ గుమ్మలూరు శాస్త్రి గారును మీర్ గారు అని వాళ్ళే, పడమటి సంధ్యారాగం. సో ఈయన సినిమా తీద్దాం అనుకోగానే పక్కనే వర్జీనియాలో గుమ్మలూరు శాస్త్రి గారిని, వాషింగ్టన్ డీసీలో ఆయన, న్యూజెర్సీలో ఈయన. సో రీచ్ అయ్యి ఇలాగ సినిమా చేద్దాం అనుకుంటున్నానంటే నేను డైరెక్షన్ చేస్తాను, నాకు ఇండస్ట్రీలో చాలామంది తెలుసు జంజాల్ గారి మూలంగా. సో మన మెడ్రాస్కి వెళ్ళి వాళ్ళు మాధవపతి సురేష్ గారితో పాటలు చేసి బాలు గారితో పాడించి అవన్నీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారితో రాయిస్తే, మీరు కథ, పాటలు, మాటలు ఇవన్నీ మీరు చేసుకోగలరు, కానీ ఎగ్జిక్యూషన్లో ఎవరైనా ఒక టెక్నీషియన్ స్ట్రాంగ్గా లేకపోతే మీరు అనుకున్నది అసలు తెర మీదకి రాదు అని. కనీసం అంటే లేదండి మేము అందరం ఎన్ఆర్ఐల పేర్లతోనే చేయాలనుకుంటున్నాం, మేము డైరెక్టర్ని ఎస్టాబ్లిష్డ్ వాళ్ళని పెట్టుకోమంటే రేపో మాపో డైరెక్టర్ అవడానికి రెడీగా ఉన్నాం అని. కనీసం మీరు గోస్ట్ డైరెక్టర్ అంటారో, కో డైరెక్టర్ అంటారో, ఎవరినో ఒకరిని పెట్టుకోండి అని ఆయన నన్ను రిఫర్ చేశారు. ఓకే. చేస్తే అప్పుడు నా వీసా అది ప్రాసెస్ చేశారు ఆ రోజుల్లో 2000. ఆ కథని నేను త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో ఆయన రూమ్లో కూర్చుని, ఆయన ఇచ్చిన చిలుముల శాంతకుమార్ గారు కథని అక్కడి నుంచి ఆ వెర్షన్ తీసుకెళ్ళి పరచూరి వెంకటేశ్వరరావు గారితో కూర్చుని, అమెరికాలో చేయక పడమటి సంధ్యారాగం తర్వాత తెలుగు సినిమా చేస్తున్నారు, సో మనం ఏం చేయగలిగితే అది చేద్దామని చెప్పి దానికి చాలా కష్టపడ్డాను. కానీ ఈ లోపు నా వీసా వచ్చేలోపు వాళ్ళు ఒక వారం రోజులు షూటింగ్ చేశారు. టామ్ యాన్యుల్ అని కెమెరామెన్ని పెట్టుకొని చేశాక ఇప్పుడు నాకు డైలమా. నేను న్యూయార్క్లో ఫ్లైట్ దిగంగానే నన్ను న్యూజెర్సీకి డ్రైవ్ చేస్తూ ఆయన, మీకు విషయం చెప్పాలండి, మేము ఒక 1 వీక్ షూటింగ్ చేశాము, మీరు ప్రిజుడిస్తో కాకుండా జెన్యున్గా బాగుంటే బాగుందని చెప్పండి, బాగాలేకపోతే ఎందుకు బాగాలేదో చెప్పండి అన్నాడు ఆయన. నైట్ 3ంటికి ఇంటికి వెళ్ళి పొద్దున్న 7ంటికి షూటింగ్, 6 వరకు వాళ్ళు తీసిన పోర్షన్ చూసి నాకు సౌండ్ లేదు. ఇప్పుడు బాగాలేదు అంటే అసలు నేను ఇక్కడ హైదరాబాద్లో వర్క్ చేసిన స్క్రిప్ట్ కాదు అది. అండ్ ఇదంతా అసలు సమంగా లేదు. హీరోకి మీసం ఇలా నాటకాల్లో లాగా అంటించేశారు. అయ్యా, అప్పటికే మోడర్న్ సినిమా అయిపోయింది. గెటప్లు అవి ఆర్డ్గా ఉంటే చూసే రోజులు కాదు. పాతకాలం విగ్గులు, 2000 నుంచి పింక్ మేకప్లు. నేను చాలా ఇబ్బంది పడిపోయాను. ఆ తర్వాత సార్ తేడా కొడుతుందండి అంటే ఆయన, లేదు మేము అనుకున్న సినిమా తీయడానికి మీరు సపోర్టే కానీ మీరు అనుకున్న సినిమా తీయడానికి కాదు, నాకు సినిమా థియేటర్లో ఆడకపోయినా పర్లేదు, నేను డివిడీలు చేసి ఇంటింటా పెట్టుకుంటాను, నా ఇష్టం, నేను నా కంటెంట్నే బిలీవ్ చేశాను అన్నారు. అలా అయితే నేను శాస్త్రి గారు పంపించిన పర్పస్కి నేను మీకు ఎగ్జిక్యూషన్లో హెల్ప్ చేస్తానని చెప్పి, ఆయన అనుకున్నది నేను ఎంత ఎఫెక్టివ్గా పాడవకుండా చేయగలనని చెప్పి మొత్తం చేసేసారు. కానీ ఆ ప్రాసెస్లో నాకు పరిచయమైన వాళ్ళందరూ అప్పుడే అమెరికా వచ్చి సెటిల్, ఎంఎస్సి ఫినిష్ చేసి జాబులు ట్రయల్స్లో ఉండి కొత్తగా ఆ వీసా ఎక్స్టెన్షన్ కోసం ట్రై చేస్తూ బెంచ్ పీరియడ్లో ఉండి 10 రూపాయలకి గంటకి, వీళ్ళందరూ తర్వాత కాలంలో మల్టీమిలియనీర్ అయిపోయారు. సో నా కాంటాక్ట్ బేసు వీళ్ళందరూ బిగినింగ్ ట్రైనింగ్లన్నీ సినిమాకి సంబంధించి నాది. ఫస్ట్ చాలా మంది ఫ్రెండ్స్ అయ్యి వాళ్ళు వేరే వేరే స్టేట్స్లో సెటిల్ అయిపోయారు. ఇప్పటికీ కలిస్తే మాకు అసలు సినిమా తీయటం దగ్గరుండి చూపించారు, షూటింగ్ని చూడటం కూడా నేర్పించారండి మీరు. సినిమా అంటే కూడా సినిమాలకు తీసుకెళ్ళిపోయాను. అప్పుడు ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాలు అవి యూఎస్ డిస్ట్రిబ్యూషన్ వస్తే నేను అక్కడ ఉన్న టైంలో
మొత్తం గ్యాంగులుగా వెళ్ళి అక్కడ థియేటర్లో సినిమాలు చూసేవాళ్ళం. ఓకే. సో అలా నాకు యుఎస్ తోటి ఒక కనెక్షన్ ఏర్పడటానికి కారణం థ్యాంక్స్ టు చిలుమల శాంతకుమార్ గారు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. వాళ్ళిద్దరు అనుకోకపోతే లేదు. మాధవపతి సురేష్ గారు చాలా మాట సాయం చేశారు. అలా మొదలైన జర్నీ. ఆ తర్వాత నేను ఇక్కడ రాగానే మనసంతా నువ్వే తర్వాత ఇంకా నేను కూడా పాపులర్ అయిపోయి వరుసగా తానాకి మన పిలవటము, అలాగే ఆటకి నేను అప్పటికి ఆట సినిమా చేస్తున్నాను, సిద్ధార్థని ఇలియానాని నేను కోఆర్డినేట్ చేసి పంపించటము, వాళ్ళకి వేషాలు చేయించి. సో ఆ కన్వెన్షన్స్కి ఎవరైనా గెస్టులు కావాలంటే అట్లాంటా నుంచి బాలా ఇందుర్తి గారు వచ్చి అడిగితే నయనతారని, నాగార్జున గారిని అందరిని అడగటము. సింగపూర్లో వామరాజ్ సత్యమూర్తి గారు అని చెప్పి ఆయన ప్రపంచ తెలుగు మహాసభలు చేస్తే మనం చిరంజీవి గారిని వీళ్ళందరినీ మనం కనెక్ట్ చేయటము, బాలయ్య బాబుని. సో నాకు తెలిసిన ఇండస్ట్రీని ఎన్ఆర్ఐలు పాపం అక్కడ కష్టపడి చేసుకోవాలి, అన్నీ వాళ్ళే చేసుకోవాలి, డబ్బులు అన్నీ వాళ్ళే సమకూర్చుకోవాలి. సినిమా అంటే ఉన్న ఇష్టంతో వాళ్ళు మన పిలిచి రెస్పెక్ట్ చేస్తారు, మనకు వీలైనంత మందిని పంపించేస్తాను. అలా నాకు కాంటాక్ట్స్ బాగా బిల్డ్ అయిపోయాయి. సిద్ధార్థ ఒక మాట అనేవాడు ఆట షూటింగ్లో, నీకు హైదరాబాద్లో చార్మినార్ నుంచి ఒక DVD కావాలంటే నువ్వు అమెరికా ఫోన్ చేస్తే వాళ్ళు చార్మినార్కి ఫోన్ చేసి ఎవరితో పంపిస్తారు. అవేం కాంటాక్ట్స్ అయ్యా నీకు? నిజంగానే మీ ఫోన్ కొట్టేస్తే సరిపోతుంది, ఒక 10,000 కాంటాక్ట్స్ ఉంటాయి. అది +1 ఎక్కువ ఉంటాయి, 9 తక్కువ. అసలు ఏం చెప్పారు సార్, అమెరికాకి ఇండియా కనెక్షన్ ని +1 9 తేల్చేశారు. సో అలా ఉదయ్ కిరణ్ అనేవాడు, ఎవడన్నా ప్రపంచంలో హీఈస్ రిచ్ బై మనీ ఆర్ హీఈస్ రిచ్ బై వెల్త్ అంటారండి, యూఆర్ రిచ్ బై ఫ్రెండ్స్ అనేవాడు. అది చాలా అడ్మైర్ చేసేవాడు నా ఫ్రెండ్స్ సర్కిల్ని చూసి. సూపర్. మీరంటే అసలు డైహార్డ్ ఫ్రెండ్షిప్ ఉన్న వాళ్ళు ఉన్నారండి అంటారు. ఇప్పుడు ర్యాలీలో నాతో చదువుకున్న మా మూర్తిమయ్య అని ఉన్నాడు, మా కజిన్లో లావణ్య అని ఉన్నాడు, ఒహాయో కొలంబస్లో మా మేనత్ కొడుకు ఉన్నాడు సుబ్రహ్మణ్యం, కిరణ్ మయ్య అని వాళ్ళు ఉన్నారు. అట్లాంటాలో మా మేనమావ కూతురు అల్లుడు ఉన్నారు. ఎన్ని స్టేట్లు తిరిగి? నేను అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో 40 తిరిగాను. ఇంకో 10 మిగిలినాయి, 10-15 మిగిలినాయి, 11 ఉన్నాయి. ఏదో ట్రిప్లో డ్రైవింగ్లో అయినా వెళ్ళిపోతా. నేను అక్కడ డ్రైవ్ చేస్తా ఎక్కువ. నేను మిగిలిన ఇండస్ట్రీ వాళ్ళు సెలబ్రిటీలు కానీ ఎవరైనా వాళ్ళు పర్సనల్గా వెళ్తే అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళు వారంలో 2 రోజులే ఖాళీగా ఉంటారు. మ్యాక్సిమం ఫ్రైడే ఈవినింగ్ కూడా స్ట్రెచ్ చేయగలుగుతారు. వాళ్ళకి అభిమానం ఉన్న 2.5 days ఒక ఈవినింగ్. అప్పటి వరకు మన వాళ్ళు ఖాళీగా ఉండాలి, లేదా ట్రావెల్ పెట్టుకోవాలి ఒక ఊరి నుంచి ఒక ఊరికి. మన సింగర్స్ వెళ్ళినా, మ్యూజిక్ డైరెక్టర్లు వెళ్ళినా. కరెక్ట్. అమెరికాలో నాతో సుఖం ఏంటంటే మన ఎన్ఆర్ఐలకి నేను డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోతా, నువ్వు లొకేషన్ పంపి ఎక్కడ కలుద్దాం అని చెప్పి వచ్చేస్తా. నేను వాళ్ళ ఆఫీసులకి వెళ్ళిపోతా, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతా. సో వాళ్ళ మీద ఆధారపడే బతుకు కాకుండా వాళ్ళలా బతికేస్తా. అది నాకు చాలా అడ్వాంటేజ్ అయింది. దానివల్ల నేను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పెడదామని విశ్వ గారు అనుకున్నప్పుడు మేము డాలస్లో కూర్చుని, నేను మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో పాడతాతీగా గెస్ట్గా వెళ్ళినప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారిది ఆ ట్రిప్పుకి నన్ను యాక్చువల్గా తీసుకెళ్ళింది లక్ష్మీదేవినేని గారు. మేము అక్క లక్ష్మక్క అని పిలుస్తాము. ఆవిడ న్యూజెర్సీలో ఆవిడ ఇంటి తాళం ఇచ్చేసి, నువ్వు ఏ ఊరైనా పో, వచ్చి ఇక్కడ ఎన్టీఆర్కి, ప్రభాస్కి, లేకపోతే రామ్ చరణ్కి, అల్లు అర్జున్కి, ఈ 4 యంగ్ హీరోస్లో ఎవరికైనా ఒక పెద్ద కథ రాసుకుని వెళ్ళాలి నువ్వు, నీకు రిటర్న్ టికెట్ కూడా చేయండి నేను అని చెప్పి తానాకి పిలిచారు. ఓకే. అప్పుడు వెంకటేష్ బాబు, శ్రీకాంత్ గారు వీళ్ళందరూ వచ్చారు. ఆ తానా నాకు గేమ్ చేంజర్ లైఫ్లో. ఆవిడకే నేను ఎక్కువ రుణపడి ఉంటాను, లక్ష్మీదేవినేని గారు. ఆవిడ అలా చెప్పకపోయి ఉంటే నాకు అప్పుడు అమెరికాలో కొంచెం ఎక్కువ స్టే చేయాలి అన్న ఫీలింగ్ వచ్చేది. అప్పుడు ఇలా మా కజిన్స్ వాళ్ళ ఇళ్లలో 10 రోజులు ఉండి ఆ లైఫ్ చూసి, విశ్వ గారు ఆ జాక్సన్ మిసిసిపిలో మా నాన్నగారు మేనమావ గారు 1945-46 ప్రాంతాల్లో వెళ్ళిపోయి, అప్పుడు పడవలో అమెరికా వెళ్తున్న రోజుల్లో ఆయన మాస్టర్స్ చేయడానికి వెళ్ళి, ఆయనకి ఇప్పుడు ఒక 85-86 ఏళ్ళు, ఆయన ఇంజనీర్గా రిటైర్ అయ్యి ఆయన రాసిన పుస్తకాలు అమెరికాలో యూనివర్సిటీలో ఫిజిక్స్ గైడ్ కింద వాడుతున్నారు. ఓ మై గాడ్. లైబ్రరీ అఫీషియల్గా గవర్నమెంట్ యుఎస్ గవర్నమెంట్ ఆమోదించి, సో అవి బుక్స్ కింద వాడుతారు. ఆయన కేఆర్ రావు గారు అని, ఆయనను ఆయన మిస్సెస్ ఇందిరా గారు అని ఉంటారు. పిల్లలిద్దరూ సెపరేట్. సో వాళ్ళిద్దరు మోడర్న్ మిథునం జంటలో ఉన్నారని మీరిద్దరు అనేవాడిని. వాళ్ళతో 10 రోజులు ఉంటే
ఆయన మనకి హిందూ పేపర్ లాగా హెరాల్డ్ లెడ్జర్ అని అక్కడ ఓల్డ్ క్లాసిక్ పేపర్, మనకి ఇప్పుడు హిందూ అంటే ఒక స్టాండర్డ్ కదా ఇంగ్లీష్ పేపర్స్లో, అలా హెరాల్డ్ లెడ్జర్ జర్నలిస్ట్ని పిలిచి నాతో ఇంటర్వ్యూ చేయించారు. అదేమో నాకు తెలియదు అతన్ని నేను ఎంతసేపు మాట్లాడాను. వాళ్ళు అమెరికాలో చాలా ట్రాన్స్పరెంట్గా ఆర్గానిక్గా ఉంటారు, ఎడిటింగ్ ప్రాసెస్లు ఉండవు. అవి ఎకనామిక్స్లో అయినా సరే, వర్క్లో అయినా వాళ్ళు ఒక గెస్ట్తో మాట్లాడితే వాడు ఏం చెప్తే అది వచ్చేస్తుంది. మళ్ళీ వీళ్ళ స్క్రిప్టింగ్ ఉండదు. మొత్తం 1.5 పేజీ ఫుల్ పేజ్ ఆర్టికల్, ఫుల్ పేజ్ నా ఫోటో వేసి అంత పెద్ద ఆర్టికల్ అసలు నాకు తెలిసి ఏ పెద్ద సెలబ్రిటీకి రాదు. నేనే ఆశ్చర్యపోయాను, ఏంటి వీళ్ళు నాకంటే చాలా పెద్ద పెద్ద తోపు సెలబ్రిటీలు అందరూ వస్తారు కదా, బాలీవుడ్ నుంచి, టాలీవుడ్ నుంచి, అన్ని చోట్ల నుంచి వస్తారు, తమిళనాడు నుంచి ఎంతోమంది సెలబ్రిటీలకి అమెరికా కొత్త కాదు. నాకే ఎలా నేను అసలు ఎక్స్పెక్ట్ నేను ఇక్కడ నా కెరీర్తోనే నన్ను నేను చూసుకుంటా, కానీ వాళ్ళ అభిమానంతో చూడలేకపోయాను. ఆ తర్వాత గవర్నర్ మా తాతగారికి మెయిల్ పెట్టాడు, ఆ జర్నలిస్ట్ దగ్గర మీ ఈమెయిల్ ఐడి తీసుకున్నాను, ఈ సెలబ్రిటీ మీరు హోస్ట్ చేస్తున్నారని. ఇందులో ఈయన జాక్సన్ మిసిసిపి అనే మన స్టేటు వరల్డ్ మ్యూజిక్కి ఎంత గొప్ప రెవల్యూషనరీ మ్యూజిక్ని ప్రపంచానికి అందించిందని చెప్పింది ఆయన మార్కర్ పెన్ తోటి అండర్లైన్ చేసుకుని, అందులో మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు వీళ్ళందరి గురించి నేను చెప్పాను. కంపేర్ చేస్తూ చెప్పాను. నేను మామూలుగా చెప్పాను, నాలాంటి వాళ్ళు కాదు, బాలుగారు లాంటి వాళ్ళు వస్తే బీబీ కింగ్ వీళ్ళందరూ అక్కడి నుంచి వచ్చారు, మనకి ప్రపంచానికి ర్యాప్ ఫోకు వాళ్ళు అక్కడి నుంచి వచ్చాయి, జాక్సన్ మిసిసిపి నుంచి వచ్చాయి. సో మ్యూజిక్కి పెద్ద హబ్ అది. నేను అలా క్యాజువల్గా చెప్పిన విషయం ఆయన హైలైట్ చేసుకుని అండర్లైన్తో పాటు అతన్ని నేను రేపు బ్రేక్ఫాస్ట్ కలవాలి తీసుకురండి అన్న. ఆ గవర్నర్ని కలవటం అన్నది ఇంకా పెద్ద ఇది. ఆ ఫోటో నేను సరదాగా ఫేస్బుక్లో షేర్ చేస్తే అప్పటికే 2005 నుంచి విశ్వగారు నాతో సినిమా చేద్దాం అంటే ఆపుతూ వచ్చారు. డిజిటల్ అయ్యాక చేద్దామండి, నెగిటివ్ మీద మీరు కష్టం, అక్కడ డైనమిక్స్ మారుతాయి, బడ్జెట్లు మారుతాయి, రీచ్ కూడా మారుతుంది అని నేను ఆపేవాడిని. వచ్చినప్పుడల్లా కలుసుకునే వాళ్ళం, సరదా కూర్చుని పీపుల్ టెక్ పెట్టడం దగ్గర నుంచి ఆయనతో ఫ్రెండ్షిప్. కానీ ఇప్పుడు విశ్వప్రసాద్ అనే ఒక వ్యక్తి చిన్న పరిచయం ఈ రోజున ఇప్పుడు ఎన్ని ఫ్యామిలీస్కి, కుటుంబాలకి అండదండగా అనిపించే పరిస్థితి వచ్చేసరి నేను విశ్వగారి వన్ ఆఫ్ ద పీపుల్ మీడియా ఫ్యాక్టరీ గెట్ టుగెదర్స్లో స్టాఫ్ అందరి తరఫున ఒక మాట చెప్పా, అంటే ఒక వర్డ్లో సమ్మరైజ్ చేస్తే, ఒక్కొక్క టైంలో మనం ఒక్కొక్క సినిమా చేస్తున్నప్పుడు మన ఇంట్లో పండగలకి ఆ నిర్మాత కారణం, అలా ఎక్కువ పండగలకి టీజీ విశ్వప్రసాద్ గారి కారణం. సూపర్, నిజమే. అంటే ఎన్ని పండుగలు సెలబ్రేటెడ్, అన్ని సంవత్సరాలు, అన్ని సినిమాలు, అంతమంది జీవితాలు, అది నిజంగా గొప్ప విషయం. ఇవే ఆయన్ని ఎప్పటికైనా కాపాడతాయి, ఆయన్ని లాభాల పంట పండిస్తాయని నేను బలంగా నమ్ముతాను. ఇంతమంది ఆశీస్సులు ఊరికే పోవు, అన్నం తిన్నవాడి ఆశీస్సులే ప్రపంచంలో అన్నింటికంటే గొప్పవి అంటారు. ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ. వాడు అన్యాయం చేయడు. సో డెఫినెట్గా బిజినెస్లో అప్స్ అండ్ డౌన్స్ ఎవరికైనా ఉంటాయి, బట్ తట్టుకుని నిలబడితే మాత్రం ఆయన బలంగా కొడతారని నాకు నమ్మకం. ఎందుకంటే ఆయన ఐడియాలజీ, విజన్ చాలా మంచివి. సో అలా ఆయన నన్ను డాలస్లో కలిసి మనము ఇంకా సినిమాలు స్టార్ట్ చేద్దామండి అన్నారు. అంటే నేను సరే అయితే సియాటర్లో వస్తాను, కాకపోతే నా వీసా చేంజ్ చేయాలి, నేను B1 B2లో వెళ్ళాను. అంటే సరే అది ఎలా చేయాలో చెప్పండి అంటే, నేను వెళ్ళి నా 2000లో ఆ వీసా ఎక్స్పీరియన్స్ వర్క్ పర్మిట్ అది INS ఫైల్ చేసి తీసుకున్నాం, O2లో వెళ్ళాను. సో ఆ ఎక్స్పీరియన్స్ ప్లస్ ఇక్కడ డైరెక్టర్గా నా ప్రొఫైల్ రెండు పెడితే నాకు O1 శాంక్షన్ అయింది. ఆ O1 మీద దాదాపు తెలుగు ఇండస్ట్రీ నుంచి 120 పైన O2లు చేసాం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అన్నది ఒక మీడియా ఎంటర్టైన్మెంట్ హౌస్ కింద ఒక ప్రొఫైల్ బిల్డ్ చేసాం. మల్టిపుల్ సినిమాలు చేసాం, కన్నడ, తెలుగు, అన్ని లైన్ ప్రొడక్షన్లు. ఆ ప్రాసెస్లో ప్రొడక్షన్ ఆయన చూడలేరు, ఆయన ప్రొడ్యూసర్గా డెసిషన్ మేకరే, కానీ ఫిజికల్గా ఎవరైనా చూడాలి. అప్పుడే వివేక్, నేనే రాజు, నేనే మంత్రి ఇవన్నీ అయిపోయి రంజిత్ మూవీస్ నుంచి బయటకు వచ్చి తను ఇంకా కో ప్రొడ్యూసర్గా ఎదుగుతున్న టైంలో, సో ఇండియాలో సినిమాలు చేయాలంటే ఒక నమ్మకమైన వ్యక్తి కావాలి. సో వివేక్ అయితే అట్లీస్ట్ నేను పర్సూ చేయగలుగుతాను, వేరే వాళ్ళు అయితే చేయలేను, మనకి లిమిటేషన్స్ ఉంటాయి. వివేక్ ఇంట్లో పిల్లాడే కాబట్టి తను కనెక్ట్ చేశాను.
అతను కూడా వెంటనే నేను చెప్పానని తీసుకోలేదు. విశ్వ గారు ఆ తర్వాత నేను అక్కడ ఉండగానే ఆయన 2-3 సార్లు ఇండియాకి వచ్చి అతనితో ప్రయాణం చేసి నాకు వివేక్ ఒక ఎక్సలెంట్ రిఫరల్ అండి. చాలా మంచి పని మీరే చేశాడు. వివేక్ని రిఫర్ చేశారు? నేనే. అతను ఇలా పీపుల్ మీడియాలో కో ప్రొడ్యూసర్ టైటిల్ అండ్ ప్రొడక్షన్ చూసుకోవడానికి ఒక జాబ్ లాగాను, అట్ ద సేమ్ టైము బిజినెస్లో ఒక చిన్న అతను చేసిన బిజినెస్లో అతనికి ఒక మంచిగా రీజనబుల్గా ఒక షేరు. సో వాళ్ళిద్దరూ కంఫర్టబుల్గానే అయితే జర్నీ ఆయన కూడా మొదలుపెట్టారు. వన్ ఆఫ్ ది బెస్ట్ ఆడిటర్స్ ఇన్ హైదరాబాద్ ఫిల్మ్ ఇండస్ట్రీ వివేక్ కూచిపుట్ల గారు. ఆడిటర్ అనొచ్చో లేదో తెలీదు, తను అఫీషియల్గా అదే సతీష్ ఆడిటరు మా టీంలో. వివేక్ ఆడిటర్గా విపరీతమైన నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. అదే అది నేను అంటున్నా. ఫింగర్ టిప్స్ మీద ఫింగర్ టిప్స్ మీద చెప్పేస్తాడు ఏదైనా ఇది ఇంత అనేది. అది ఒక ప్రొడక్షన్ హౌస్కి ఒక పిల్లర్ లాగా నిలబడటానికి అవసరమైన. నేను కాలేజీలో ఉన్నప్పుడు కూడా డైరెక్టర్గా నేను ఎస్థెటిక్గా ఉండగలను, కానీ ఎకనామిక్స్లో స్ట్రాంగ్గా ఉన్నవాడు ప్రొడక్షన్లో ఉండకపోతే ఎనీ టైం నేను అనుకున్న కథలు చెప్పలేను. ఎవ్రీ టైం ప్రొడ్యూసరు హీరో యాక్సెప్ట్ చేసినవే చేస్తే నాకు ఈ కెరీర్ మీద ఇంట్రెస్ట్ లేదని నేను కాలేజీలోనే చెప్పి, వివేక్ నువ్వు సినిమాల్లో ప్రొడక్షన్ సైడ్ పనికొస్తా రమ్మని చెప్తే వచ్చాడు. ఓకే. ఎందుకంటే అతను కథ క్రియేటివ్ సైడ్ కంటే మ్యాథ్స్ ఎకనామిక్స్ సైడ్ చాలా స్ట్రాంగ్. తను ఎకనామిక్స్ స్టూడెంటే, నేను సైన్స్ స్టూడెంట్. కరెక్ట్. కానీ నాకు తెలుగు ఆయన సాహిత్యం ఇండస్ట్రీకి రావడానికి కూడా మీరే కారణం. వివేక్ గారు కూడా చెప్పా. పినాకిని ఎక్స్ప్రెస్ నేను ఎక్కినప్పుడు ఫస్ట్ డే నాతో ఉన్నాడు అతను. అదే చెప్పారు. ఫెంటాస్టిక్. అయితే ఇప్పుడు ఒక పెద్ద సంస్థని అలా నిర్మించటానికి ఎక్కడొకక్కడ ఉపయోగపడ్డ మీరు ఇప్పుడు ఆ పెద్ద సంస్థలో మంచిగా బీటలు వారిపోయి డివైడ్ అండ్ రూల్ అనేది వస్తుందనేది బయట బాగా మాట్లాడుకుంటున్నారు. జెన్యున్గా అఫీషియల్గా కూడా మొన్న మీడియాలో కూడా అనౌన్స్ అయింది, వివేక్ గారు సపరేటెడ్ టు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అనేది. ఎందుకు సార్ ఈ వివాదం? ఇది అంటే వివాదం కంటే ఇప్పుడు ఎలా అవుతుందంటే, విశ్వ గారు బేసిక్గా ఆయన ఫుల్ టైం సినిమా ప్రొడ్యూసర్ కాదు. కరెక్ట్. కానీ ఐడియాలజీ, డెసిషన్ మేకింగు, ఇన్వెస్ట్మెంటు మొత్తం ఆయనదే. దాంట్లో తిరుగులేదు. దాని లాభమైనా నష్టమైనా ఆయన కాదనేవాడు లేడు. ఆ విషయంలో ఆయన కొట్టేవాళ్ళు లేడు. ఎందుకంటే ఇంత హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ వేరే వాడు చేయలేడు కూడా. ఎట్ ఏ టైం అన్ని సినిమాలు, అంత పెద్ద సినిమాలు అంత సపోర్టివ్గా చేయలేరు. ఆయన అది డెఫినెట్గా ఆయన బాగా నమ్మి ఆయన చూసుకుంటూ ఆయన నమ్మినంత వరకు నమ్మి బాగానే చేశారు. కాకపోతే ప్రాజెక్ట్స్ పెరిగిపోయి ఇప్పుడు ఇండస్ట్రీ నేను పర్సనల్గా చూశాను, ఎంతో బలంగా సొంత బ్రదర్స్ కాకపోయి ఉంటే పర్సూట్ బ్రదర్స్ మధ్య కూడా ఫిట్టింగులు పెట్టి ఇద్దరిని సెపరేట్ చేయడానికి ఎప్పుడు ఒక ఇద్దరు కలిసి ఎదిగితే విజయభాస్కర్, త్రివిక్రమ్ గారు నా కళ్ళ ముందు చూశాను. రాజ్కోటి నా కళ్ళ ముందు చూశాను. తేజ గారు, ఆర్పి పట్నాయక్ నా కళ్ళ ముందు చూశాను. ఏ ఇద్దరైనా సరే అన్లెస్ వాళ్ళిద్దరూ మెచ్యూర్డ్గా వీటన్నింటికి అతీతంగా వాళ్ళిద్దరి మధ్య ఒక బాండింగ్ ఉంటే తప్ప, ఇప్పుడు నాకు విశ్వ గారికి అయితే మేబీ అది ఉండుండేది, లేదు నాకు వివేక్ అయితే అలా ఉండుండేది. అది ఉంటే అంత స్ట్రాంగ్ బాండింగ్ ఇద్దరు బిజినెస్ పీపుల్కి అది లేకపోవటం వల్ల మధ్యలో గ్యాప్ పెంచే వాళ్ళు ఎక్కువైపోయారు. ఈ గ్యాప్ పెరిగి పెద్దదైన కొద్దీ కూర్చొని సార్ట్అవుట్ చేసుకోవాల్సింది వాళ్ళిద్దరే. ఎందుకంటే ఒకళ్ళది కష్టం, ఒకళ్ళది మొత్తం జీవితం. విశ్వ గారిది కంప్లీట్ మనీ అండ్ లయబిలిటీ అండ్ కెరీరు, సంస్థ ఇమేజు అన్నీ ఆయనే. వాటి మీద ఎవరు క్లెయిమ్ కూడా చేయలేరు. వాటికి కావాల్సిన పొజిషనింగ్ తేవటానికి పడిన కష్టమే అవుతుంది. సో కలిసున్నా విడిపోయినా ఇద్దరు మర్యాదగానే చెయ్యాలి. లెక్క కానీ ఎందుకు భేదాలతో విడిపోవటాన్ని నేను అసలు ఒప్పుకోను. నేను ఇద్దరికీ అదే చెప్తాను. చాలా డీసెంట్గా కూర్చుని మాట్లాడుకుంటే అయిపోయేది, మధ్యవర్తులతో మాట్లాడకూడదు. అది చిలవలు పొలవలుగా వెళ్తుంది. ఎందుకంటే మనకి ఇద్దరికి మీరు పరిచయం కాబట్టి మీరే ఒక డెసిషన్ తీసుకొని వెళ్ళి కూర్చొని మనం మాట్లాడదామని చెప్పొచ్చు కదా. అది జరగట్లేదని ఎందుకు అనుకున్నారు? నేను ఆ మొక్క చెప్పలేదని. ఓకే. నేను 100% నేను ఐ హ్యావ్ టు టేక్ విశ్వ గారు సైడ్ బికాస్ వెన్ ద ఇన్వెస్ట్మెంట్ లైడ్ ఫ్రమ్ ద పర్సన్ ఐ న్యూ. ఇప్పుడు మీరే డబ్బులు పెట్టారు అన్నప్పుడు నాకు తెలిసినప్పుడు నేను ఏది జరిగినా ఫస్ట్ మీ ఇంట్రెస్ట్ని కాపాడాలి. ఇది మన ఫిలిం ఛాంబర్ ఎథిక్స్, మన ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎథిక్స్.
కానీ ఏదైనా న్యాయం జరిగినప్పుడు ఒక సమస్య వచ్చినప్పుడు ఇద్దరు వైపున సమానంగా మాట్లాడగలిగిన వాళ్ళే. నేను అక్కడనే ఆ విషయంలో ఇద్దరికి మంచైనా చెడైనా నిస్వార్థంగా చెప్పేది నేనే. నాకేం ఎజెండా లేదు. నేను ఇవాళకి విశ్వ గారి ఇంటికి వెళ్ళి భోజనం చేస్తాను. నాతోటి ఇద్దరికి గొడవలు లేవు. సో న్యాచురల్లీ నాకు ఆ భయము లేదు, బాధ లేదు. వాళ్ళిద్దరి మధ్య సయోధ్య చేసేయాలి బలవంతంగా. మన ఎన్టీఆర్ గారు ఆ పులికి 2 కొక్కేలు తగిలించడానికి నేనేం చేయలేను. కానీ వాళ్ళు మర్యాదగా ఫర్దర్ లైఫ్లో ఇద్దరు మొహాలు చూసుకొని ఇంతే హెల్దీగా కలిసి పనిచేసినప్పుడు ఎలా ఉన్నారో విడిపోయాక కూడా ఇద్దరు అలాగే ఉండాలని నేను కోరుకుంటా. ఆ మెచ్యూరిటీ లేకపోతే ఏ వ్యాపారంలో ఎవరూ పైకి రారు. కానీ ఇప్పుడు వాళ్ళకున్న నెగటివిటీ స్ప్రెడ్ చేసుకో. వాళ్ళకున్న అంత స్ట్రెంగ్త్కి, వాళ్ళకున్న మెచ్యూరిటీ లెవెల్స్కి ఈ రోజున ఇలాగా వస్తుందని చెప్పి నేను కూడా అనుకోలేదు. అసలు నేనైతే నాకు ఇద్దరు బాగా తెలుసు. ఇద్దరు విపరీతంగా మర్యాదస్తులు. మీరు చూస్తారు కదా, విడివిడిగా మాట్లాడితే ఇద్దరు ఫస్ట్ మీటింగ్లో అందరికీ నచ్చేస్తారు. అవును. అలాంటి వాళ్ళకి ఇలా ఇంత బలంగా అది విభేదాల్లాగా సృష్టించబడటం అన్నది అసలు నేను ఆశ్చర్యపోయే విషయం. అది ఓన్లీ మిడిల్ మెన్ వాళ్ళే. ఎక్కడ వచ్చి ఉంటుంది అంటారు? ఎప్పుడైనా సార్ మనం మామూలుగానే ఇండస్ట్రీలో సక్సెస్ అయినంతసేపు అన్ని రిలేషన్లు బాగానే ఉంటాయి. ఫెయిల్యూర్లో ఎప్పుడు మనం మధ్యలో వాళ్ళని ఎంటర్టైన్ చేస్తా అప్పుడు వస్తాయి. కరెక్ట్. మధ్యలో వాళ్ళని వివేక్ ఎంటర్టైన్ చేసినా తప్పే, విశ్వ గారు ఎంటర్టైన్ చేసినా తప్పే. అప్పటి వరకు వాళ్ళ మధ్య ట్రావెల్ని వాళ్ళిద్దరే బిలీవ్ చేయాలంటాను నేను. ఏ రిలేషన్షిప్లో అయినా కలుసున్నా విడిపోయినా అది వాళ్ళిద్దరికే ఫస్ట్ సంబంధించింది. మూడో వ్యక్తికి సంబంధం ఏముంది? అలాగే దాన్ని ట్రీట్ చేస్తే వాళ్ళిద్దరూ హెల్తీగానే ఉంటారు. అలా చేయించే ప్రయత్నమే నేను చేస్తున్నాను. ఓకే, సూపర్. అయితే సార్, విశ్వ గారి టాపిక్ వచ్చింది కాబట్టి నిన్ననే నేను ఒకటి విన్నాను. ప్రభాస్ గారి రాజా సాబు ట్రైలర్ గురించి మాట్లాడుతున్నారు చూసిన వాళ్ళు. అంటే ఫైనల్ కాదు, చూసిన వాళ్ళు ఇట్స్ మెస్మరైజ్ అయిపోయాము. ప్రభాస్ ఒక బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాడు అనేది వాళ్ళు చెప్పిన దాన్ని నేను వినగానే నాకు హ్యాపీ అనిపించింది. నిజమా సార్ అది? రాజాసాబ్ చాలా బాగా షేప్ అప్ అవుతుంది సినిమా. ప్రభాస్ గారు ఆయన డెసిషన్ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్. ప్రభాస్ గారికి చాలా సెన్సిబుల్ కథలు ఎంచుకోవటంలో మాస్టర్. లేకపోతే కల్కి లాంటి కథని యాక్సెప్ట్ చేయలేరు, బాహుబలి లాంటి కథని ధైర్యం చేయలేరు. 7 సంవత్సరాలు ఆయన కెరీర్ సూపర్ సక్సెస్ఫుల్గా ఉన్నప్పుడు కెరీర్ని ఆపి ఒక లాంగ్ జంప్ కొట్టాలనుకోవటం అన్నది పెద్ద విషయం. ఎంతో బ్రిలియంట్ ఎస్థెటిక్ సెన్స్ ఉంటే తప్ప దాన్ని ఊహించలేరు కదా ఒక హీరో. ఎంత తొందరగా సెట్కి వెళ్ళిపోవాలి, ఒక మంచి టైంలోనే మనం 4 రూపాయలు చేసుకోగలిగిన అవకాశం ఉన్నప్పుడు ఆపి సినిమాని విస్తరిద్దామని ఆలోచించే హీరోలు తక్కువ మంది ఉంటారు. అప్పట్లో రామారావు గారు, నాగేశ్వరరావు గారు, వాళ్ళు ఇండస్ట్రీ బ్యారియర్స్ని అలా టైం అండ్ అగైన్ జరుపుతారు కదా. వాళ్ళలో ఈ జనరేషన్లో ప్రభాస్ గారి నెంబర్ 1. సూపర్ యాజ్ ఏ హీరో. ఆయన నో అంటే బాహుబలి తీయరుగా. కరెక్ట్. కథ అలాగే ఉంటుంది. రాజమౌళి గారే చెప్పుంటారు, కన్విన్స్ చేస్తుంటారు. బట్ ఆయన ఇప్పుడు వద్దు అంటే ఎవరైనా చేయగలిగేది ఏం చేస్తాం. ఈజ్ ద మెయిన్ కనబడేది అతను కదా. సరే అయితే మనసంతా నువ్వే అనే ఒకే ఒక సినిమాతో ఒక తేజ గారు ఉదయ్ కిరణ్ గారిని పరిచయం చేసిన అసలుకి ఆ ఇమేజ్ తీసుకొచ్చి ఒక స్టార్డమ్ తీసుకొచ్చి ఇప్పటికీ నాకు గుర్తు మనసంతా నువ్వే పాటలు. కానీ ఎంఎస్ రాజు గారితో నేను ఎన్నిసార్లు కలిసినా ఆయన నా లైఫ్లో నేను ఇప్పటికీ ఆయన ఎన్నో సినిమాలు చేసి ఉండొచ్చు, మహేష్ బాబు గారితో చేసి ఉండొచ్చు, ప్రభాస్తో వర్షం చేసి ఉండొచ్చు, కానీ ఆయన చెప్పే సినిమా ద బెస్ట్ ఫిలిం, నేను ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాను, నాకు తెలిసిన సినిమా మనసంతా నువ్వే అని చెప్తారు. అది మీ దృష్టికి వచ్చింది ఎప్పుడు? అవును, ఆయన నాతో కూడా చెప్పారు. నేను ఎప్పటికీ ఆయన ప్రొడ్యూసర్గా ఎందుకు అడ్మైర్ చేస్తానంటే, నేను ఆయన్ని నాట్ దట్ ఆయన డైరెక్టర్గా డిస్రెస్పెక్ట్ చేయటం కాదు, అంతకంటే ఉన్నతమైన ప్రొడ్యూసర్గా నేను ఆయన చూశాను కదా. అదే ఎగ్జాక్ట్లీ. పెద్ద గీత ముందు డైరెక్టర్గా నాది ఎనీ డే స్ట్రగ్లింగ్. మీరు ప్రొడ్యూసర్గా నాకు సినిమా చేస్తానని చెప్పి ఒక అడ్వాన్స్ ఇస్తే మీకు నచ్చేదాకా నేను బుర్ర పదును పెట్టి కాగితాలు చింపి, ఒక లవర్కు కూడా అన్ని లవ్ లెటర్లు చింపం, అలా అన్ని కథలు రాసి, అన్ని ఐడియాలు రాసి, అన్ని పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ రాసి రాత్రి తలవాళ్ళు కొట్టుకుంటా. మీరే డైరెక్షన్ చేస్తే ఈ పని మీకు ఎవరు చేస్తాడు? మీరు చేయరు, డబ్బులు మీవే, నా నుంచి మీరు ఎక్స్ట్రాక్ట్ చేయలేరు. కరెక్ట్. అలా నేను ఆ ప్రొడ్యూసర్గా ఆయన్ని చాలా అడ్మైర్ చేసేవాడిని. ఆయనకే తెలుసు ఆ విషయం. ఆయన మనసంతా నువ్వే రిలీజ్ అప్పుడు కూడా ఫస్ట్ టాక్ ఇలా వస్తుందమ్మా,
ఫస్ట్ డే కలెక్షన్లు ఇలా ఉంటాయమ్మా, సెకండ్ వీక్ ఇలా ఉంటుంది, ఫోర్త్ వీక్ ఇలా ఉంటుంది, సిక్స్త్ వీక్ ఇలా ఉంటుంది అని ఆయన చెప్పింది అక్షరాలే జరిగిందండి. రిలీజ్ ముందు ఆయన చెప్పింది. బా ఎట్లా చెప్పి ఎడిటింగ్ రూమ్లో డబుల్ పాజిటివ్ చూసి అలా చెప్పిన ప్రొడ్యూసర్లు చాలా తక్కువ మందిని చూశాను నేను. 200 రోజులు ఆడింది ఆ రోజుల్లో. ఆ, నేను శ్రీరామ్ షూటింగ్కి వెళ్ళినప్పుడు 205వ రోజు సెకండ్ షోకి నేను, ఉదయ్ కిరణ్, అనిత, నా కెమెరామెన్ శివ అందరం కలిసి సెకండ్ షోకి వెళ్తే హౌస్ఫుల్. బా 205 రోజు 5వ రోజు ఆ సంగం సరే థియేటర్. కానీ ఆ ఫుట్ ఫాల్స్ ఆ డేస్ ఆ థియేటర్ ఫుట్ఫాల్ ఇప్పుడు ఉంటే భలే ఉంటుంది సార్. వస్తుందంటారా సార్ మళ్ళీ? థియేటర్కి వెళ్ళాల్సిన నెసెసిటీ జనానికి తగ్గిపోతుంది. ఎందుకంటే ఒకటి కాస్ట్ ఎఫెక్ట్. ఇప్పుడు స్క్రీన్స్ అన్నీ సినిమా కంటే పెద్ద ఎంటర్టైన్మెంట్ సెంటర్లు. మల్టీప్లెక్స్ అవ్వటం ఒకటి, కరెక్ట్, మాల్స్ అవ్వటం ఒకటి, కరెక్ట్. సో మీకు అట్రాక్షన్ అంతా ఎంట్రీలోనే ఉంటుంది. సినిమా దాకా 6వ ఫ్లోర్కి వెళ్ళాలంటే అంత డ్రైవ్ రాదు. అండ్ రియల్గా మూవీ లవర్స్ కంటే ఫ్యాన్స్ ఎలాగైనా చూసేస్తారు సింగిల్ థియేటర్స్లో. రియల్ మూవీ లవర్స్ మోర్ ఇంట్లో చూడటానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆప్షన్స్ ఎక్కువ. ఇప్పుడు మనము ఒక సింగిల్ థాలీ భోజనం నుంచి బఫేకి వచ్చాము. బఫే నుంచి బఫేలో చాయిస్లు, అక్కడి నుంచి స్విగ్గీ. సో అలా సినిమాలు అయిపోయాయి. కరెక్ట్. సో మనమే ఇంటికి ఆర్డర్ చేసుకుంటున్నాం అమెజాన్లోనో నెట్ఫ్లిక్స్లోనో. అలాంటప్పుడు థియేటర్ ఫుట్ఫాల్ని ఎక్స్పెక్ట్ చేయటం ఎలా ఉంటుందో తెలియదు. దాంట్లో మళ్ళీ ఏదైనా ఒక డ్రాస్టిక్ చేంజ్ జరగాల. కొంతవరకు రాజమౌళి గారు, ప్రశాంత్ నీళ్ళు, మన నాగశ్విన్ ఫింగర్స్ మీద చెప్పగలిగే వాళ్ళ వల్ల ఇండస్ట్రీకి ఎప్పుడు వ్యవస్థకి బాగుపడదు. వాళ్ళకి బాగుంటుంది. దే ఆర్ మేకర్స్, దే ఆర్ క్రియేటర్స్. వాళ్ళు అసలు ఒక వీళ్ళది వస్తుందంటే ఒక మెరుపు. కానీ అందరూ చేయగలిగిన అట్మాస్ఫియర్ ఉంటే వ్యవస్థ బాగుంటుంది. అది అది పూర్తిగా వస్తుందని అయితే నేను అనుకోను. ఎందుకంటే ఈలోపు మనకి ఒకటి ముంచుకొస్తుంది. పైరసీ ఇప్పటికీ అరికట్టలేదు. సో ఏఐ జనరేటెడ్ వీడియోస్ ఆల్రెడీ ఇప్పుడు పాపులర్ అయిపోతున్నాయి. వీటికి విడిగా అవార్డులు వచ్చేసాయి, బ్యాంకు లోన్లు ఇచ్చేస్తున్నాయి, పెద్ద పెద్ద స్టూడియోలు దీని మీద సినిమాలు చేయమని ఆఫర్లు ఇచ్చేస్తున్నాయి. సరే ఏమైపోతారు సార్ దర్శకులందరూ? నాకు తెలిసి సార్ ఫ్రాంక్గా చెప్తున్నా, ఏఐ వల్ల రైటర్ల వ్యవస్థ దెబ్బకొట్టేసింది. ఆల్రెడీ స్ట్రైక్ దాకా వెళ్ళిపోయింది. సో రైటింగ్ సైడ్ పోయింది, కెమెరా పోయింది, ఎడిటింగ్ పోయింది, ఆర్ట్ డైరెక్షన్ పోయింది, మ్యూజిక్ పోయింది, వాయిస్లు పోయాయి. వాయిస్ ఆర్టిస్టులు అందరికీ ఈ ఏఐలో దేన్నైనా చేయగలరు. కానీ దేన్ని ఎప్పుడు వాడాలని చెప్పడానికి ఒక డైరెక్టరు కంపల్సరీ కావాలి. ఒక్కడే పోడు, డైరెక్టర్ పోస్ట్ అయితే ఉంటుందంటారు. ఎందుకంటే దానికైనా ఒక ఫీడ్ ఒకటి ఇవ్వాలి కదా. ఒక బటన్ నొక్కడానికి ఒక మనిషి కావాలి కదా. నాకు ఈ షాట్ తర్వాత ఈ షాట్ కావాలని చెప్తాడు చూసారా, ఆడెప్పుడు బతికంటాడు. మొత్తానికి సేవ్ చేసేసారు డైరెక్టర్ని. కూడా ఏం పీకలేదు, ఈ కుర్చీ అంత వాల్యుబుల్ అని చెప్తున్నా. సూపర్. దాన్ని అల్లాటప్పగా చూడొద్దని. లేదు సార్, ఇప్పుడు మీరు నాకు తెలిసి చాలామందికి హెల్ప్ చేసి ఉంటారు. సారీ, ఉదయ్ కిరణ్ ఒకటి మాట్లాడుకున్నాక, ఉదయ్ కిరణ్ టాపిక్ రాగానే నేను కూడా కొంచెం నాకంటే ఎమోషనల్ అయిపోయి. నేను ఎందుకు ఎమోషనల్ అవుతానంటే, ఆయన పెళ్ళయి చనిపోయే ముందు వెరీ క్లోజ్ ఫ్రెండ్ టు మైండ్. ఎలాగంటే ఇంకా వాళ్ళ వైఫ్, ఆయన మనకు సత్సాగి నిగమం దగ్గర అపార్ట్మెంట్ ఉంది. ఇంకా నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ బాగా వెళ్ళి పలకరించుకునేంత పరిచయం. కానీ నాకు నా లైఫ్లో స్టార్డమ్స్ని, ఆకాశానికి చూసి ఎవరెస్ట్ లెక్కిన వాళ్ళని, అధపతలను పడిన వాడిని చూసింది నేను ఉదయ్ కిరణే సార్. అంత దగ్గరగా నాకు ఇప్పటికీ నాకు మాట్లాడుతుంటే గూస్ బంప్స్ వస్తాయి. శ్రీశ్రీ గారి కవిత ఉంది కదా, నిప్పులు చిమ్ముకుంటూ నింగకి నేను ఎగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరే, నెత్తురు కక్కుకుంటూ నేలకి నేను రాలిపోతే నిరంకుశంగా వీరే. దానికి ఎగ్జాక్ట్ నిదర్శనమైన జీవితంలాగా ఉదయ్ కిరణ్ని నేను కూడా. అంటే అపోలో హాస్పిటల్లో సార్ ఎంట్రీలో ఒక చిన్న బల్లలా ఉంది సార్, డెడ్ బాడీ ఆడ పడేసింది సార్. నాకు నిజంగా నాకేమో రీల్ తిరుగుతుంది. అంటే ఒక చిరంజీవి గారి సభలో హీజ్ ద స్టార్, చిరంజీవి గారు కూడా ఉదయ్ కిరణ్ అనగానే మొత్తం విజయవాడ అంతా లేచింది సార్. ఇంద్ర నాకు ఇప్పటికీ నా బ్రెయిన్లో, నేను ఇప్పుడు వచ్చి చాలామంది ఆర్టిస్టులు మేము అది అని ఫోన్లు ఎత్తకుండా మెసేజ్లు పెడితే రిప్లై చేయకుండా ఉంటే
యాజ్ ఎ జర్నలిస్ట్ గాను, యాజ్ ఎ మనిషి గాను, ఒరే ఎక్కడ చూసాం రా బాబు, మనుషుల్లాగా ఉండండి అని చెప్పి నేను ఆలోచించుకుంటూ ఉంటాను. అంటే ఆ ఒక్క డెత్ సార్, నేను ఇంకా ఆ 2 రోజుల పాటు ఇంకా నేను వాళ్ళ ఇంక అక్కడే ఉన్నాను. ఆ శవం కాలి ఆ శ్మశానంలో అది ఆఖరి చిత వెళ్ళిపోయిన దాకా నేను అక్కడే ఉన్నాను సార్. అవును. నాకు ఇప్పటికీ ఆ వీడియోస్ నా దగ్గర ఉన్నాయి. నేను చూస్తా ఉంటే, ఉదయ్ నువ్వు మిగిల్చి వెళ్ళింది నీ లైఫే కాదు, చాలామంది లైఫ్లకి ఇది ఒక డాట్ అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. కరెక్ట్. మీకు ఎలా ఉండేది సార్ ఉదయ్తో? నాకు బేసిక్గా నా ఇంట్లో నా తర్వాత ఒక కుర్రాడు పుట్టుంటే ఉదయ్ కిరణే. మా మదర్ వాళ్ళకి ముగ్గురితో ఆగకుండా 4వ పుట్టుంటే వీడే అన్నట్టే ఉండే. ఉదయ్ కిరణ్ కానీ సునీల్ కానీ దే ఆర్ మోర్ లైక్ మా ఫ్యామిలీ, నాట్ లైక్ ఫిలిం పీపుల్. మా చిత్రం సినిమా మార్నింగ్ షో దశరథ్ వల్ల నేను వాళ్ళందరూ కలిసి చూస్తున్న థియేటర్కి వెళ్ళాను. దశరథ్ నాకు బాగా క్లోజు. అవును. ఆ సీట్లకి మధ్యలో స్టెప్స్ మీద కూర్చుని ఇంటర్వెల్లో చూస్తే నా పక్కన ఉన్నాడు. అదే ఫస్ట్ పరిచయం. అప్పటిదా అంటే నా పక్కన చీకట్లో ఎవరో వచ్చి కూర్చున్నది నేను నోటీస్ చేయలే, అలా సినిమా చూసేస్తూ ఉన్నా తేజ గారిది. అప్పటికి ఇంకా నేను డైరెక్టర్ అయ్యే ప్రయత్నాల్లో ఉన్నా. ఆ ఇంటర్వెల్లో మేము కాసేపు మాట్లాడుకున్నప్పుడు చాలా, నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో లాగా చాలా ఇన్నోసెంట్గా, అసలు ఈ బ్యాక్గ్రౌండ్ కానీ ఏమి అవగాహన లేకుండా చాలా ఎగ్జైటెడ్గా, ఆ ఎగ్జైట్మెంట్ నాకు ఇష్టం అనమాట. సినిమా అంటే ఆ ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటే నేను ఫ్యాన్ అయిపోతాను. ఎందుకంటే ఇమ్మీడియట్గా నన్ను నేను చూసుకున్నట్టు ఉంటుంది. వాళ్ళు కమర్షియల్గాను లెక్కలు వేసుకుని అలా ఉంటే నేను వెంటనే డిస్కనెక్ట్ అయిపోతాను. ఎందుకంటే వాళ్ళ ఎజెండాలో సినిమా ఉండదు, దానివల్ల వచ్చే లాభాలు ఉంటాయి. సో అలా నాకు ఇప్పటికీ ఉంది ఆ అలవాటు. ఆ పిక్చర్ చూసి నేను ఫ్యాన్ అయిపోయాడికి. ఆడ ఎగ్జైట్మెంట్ కానీ, ఆడ ఇంటర్వ్యూలో అందరినీ కలవటము, మాట్లాడటము, అసలు వాడు హడావిడి. అసలు అబ్బా, ఆ చిత్రం తర్వాత వాడు నువ్వు నేను ఫస్ట్ శివాజీ గారిని పెట్టి కొన్ని రోజులు షూటింగ్ చేసేసారు. ఆ టైంలో చాలా బాధపడుతుండే. నేను నీకు ఎందుకే బాధ, నువ్వు ఆల్రెడీ చిత్రం హిట్, ఉషా కిరణ్ లాంటి పెద్ద సంస్థ, తేజ గారు అలా మొదలు పెట్టేశారని తెలిసింది అంటే చేసుకొని డైరెక్టర్గా ఆయన కాల్, అది నువ్వెందుకు వరీ అవుతావు, ఆయన ఒక్కొక్క కథకు ఒక్కొక్క డైరెక్టర్గా హీరో ఇలా ఉండాలని అనిపించవచ్చు, ఆయన ఇంకో సినిమా అయినా తీస్తాలే, ఆయన బ్యాక్ టు బ్యాక్ నీతోనే తీయాలని, ఆయన ఇండస్ట్రీకి రాడు కదా అని ఇలా చెప్తున్నాడు పాజిటివ్గా. అది జెమినీ లాంటి పెద్ద సంస్థ, జెమినీ కిరణ్ గారి ప్రొడ్యూసరు, 2వ సినిమా, వాళ్ళు కొన్ని రోజులు షూటింగ్ చేస్తున్నారు. ఇతను బాధపడుతుంటే నేను నా ఫస్ట్ సినిమా నీతో తీస్తాను అబ్బాయి, నేను ఎలాగో లవ్ స్టోరీ తీయాలని డిసైడెడ్, నీతో తీస్తా, నీకు ఎందుకే టెన్షన్ అన్న. నాకు ప్రొడ్యూసర్ దొరకని, లేదా ఎవడైనా చిత్రం వల్ల నిన్ను అడిగాడు అనుకో నేను ఉన్నానని చెప్పాను. అంటే అలా ఇంటికి వచ్చిపోతూ ఉండేవాడు. సడన్గా నాకు ఈలోపు నేను యూఎస్కి వెళ్ళి ఒక 6 months ఆ సినిమా చేసి వచ్చి, ఈ టైంలో నువ్వు నేను మళ్ళీ ఉదయ్ కిరణ్ని పిలిచి వాళ్ళు షూటింగ్ స్టార్ట్ చేశారు. నాకు ఎంఎస్ రాజు గారు, ఎస్ గోపాల్ రెడ్డి గారి ద్వారా నేను గీతా ఆర్ట్స్లో ఒక కథ చెప్తే, అది మహేష్ బాబుకి చెప్తే ఆయన ఒక 1.5 year వెయిట్ చేయాలంటే, గోపాల్ రెడ్డి గారు ఈ 1.5 year ఏం చేస్తా, ఎంఎస్ రాజు ఒక కొత్త డైరెక్టర్ కోసం చూస్తున్నాడు, వెళ్ళి కలవమన్నారు. సో నేను వెళ్ళి చెప్పాను, నాకు పర్చూర్ బ్రదర్స్, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, ఆర్పి పట్నాయక్, ఉదయ్ కిరణ్ వీళ్ళుంటే చేసేస్తా సినిమా. సో మీరు నాకు రూపాయి ఇవ్వకెళ్ళా, వాళ్ళకి ఇచ్చేస్తే అడ్వాన్స్, మనం సినిమా మొదలెట్టేద్దాం. అలా నా కండిషన్స్ అన్నీ ఆయన యాక్సెప్ట్ చేశారు. నేను ఆయనకి ఇచ్చిన రెస్పెక్ట్ ఏంటంటే, మీరు అనుకున్న బడ్జెట్లోనే నేను ఎంత పెద్ద పేరైనా తెస్తాను, సో డోంట్ రిస్ట్రిక్ట్ మై క్రియేటివ్ ఫ్రీడమ్, బడ్జెట్ మాత్రం మీదే, నేను మీ ఎకనామిక్స్ రూపాయి దాటనని ప్రామిస్ చేస్తాను. ఓకే, ఈ ఆబ్లిగేషన్లన్నీ నావి. వాళ్ళు నిజంగా వాళ్ళు గొప్పవాళ్ళు, నేను కాదు, ఎంఎస్ రాజు గారు కాదు. ఆ సినిమాకి నేను మా ఎంఎస్ రాజు గారి బడ్జెట్లో నేను ఏ విభాగానికి ఎంత అలొకేట్ చేశానో అందులోకే వచ్చారు పర్చూర్ బ్రదర్స్, ఆర్పి పట్నాయక్, ఉదయ్ కిరణ్, ఎస్ గోపాల్ రెడ్డి గారు అండ్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. బా, ఇంత టాప్ హెడ్స్ని వాళ్ళకే ఒక టైంలో ఎంఎస్ రాజు గారు అప్పుడప్పుడు మాటల్లో చాలా సరదాగా ఉంటాం కదా, ఆయన తెలుసుగా ఫుడ్ పెట్టి చంపేస్తారు. అమ్మ బాబోయ్, బ్రహ్మాండమైన హాస్పిటాలిటీ. సో మాటల్లో ఆయన అసలు వీళ్ళే ఎందుకు కావాలన్నా అంటే, సార్ మణిరత్నం మామూలుడు కాదు, టాప్ టెక్నీషియన్లను పెట్టి సినిమా ఆయన కొత్తగా తీసి మనకు అలవాటు చేశాడు. సో టెక్నీషియన్స్ కనుక ఫీల్డర్లు కరెక్ట్గా లేకపోతే కెప్టెన్ ఆఫ్ ది షిప్ ఏం మ్యాచ్ గెలవడండి. సూపర్.
నా ఫీల్డింగ్ స్ట్రాంగ్ ఉండాలి. వాళ్ళు డైవ్ చేసైనా మ్యాచ్ని సేవ్ చేయాలా అలా నేను అందరూ స్టార్స్ని పెట్టుకొని క్యాచెస్ విన్స్ ద మ్యాచెస్ అన్నట్టు. సో నేను అట్లాగే చేస్తానండి, అది నా ఫండా. నేను కొంచెం ఎదిగే వరకు నేను ఇంకొక కొత్త వాడికి నేర్పించలేను, ఎందుకంటే నేను నేర్చుకోవాల్సిందే బోల్ ఉంటుంది ఫిల్మ్ మేకింగ్లో. సో ఐ ఆల్వేస్ బ్యాలెన్స్ విత్ సీనియర్ టెక్నీషియన్స్. ఇప్పుడు పని సినిమాకి కూడా సత్యానంద్ గారు మెంటర్గా ఉంటారు, కొత్త రైటర్ పద్మావతి మల్లాది గారితో నేను పనిచేస్తాను. సో నాకు ఆ బ్లెండ్ ఎప్పుడూ నాకు ఇష్టం. లేకపోతే సినిమాలో మెచ్యూరిటీ ఉండాలి, ఫ్రెష్నెస్ ఉండాలి, లేదంటే మనం బతకం కరెక్ట్ ఇండస్ట్రీలో. అలా నేను ఉదయ్ కిరణ్ గారితో జర్నీ మొదలుపెట్టి ఏవిఎస్ గారు అంకుల్ టైంలో తరుణ్తో సినిమా తీస్తూ సెకండ్ సినిమా నా బ్యానర్లో విఎన్ ఆదిత్య డైరెక్షన్ ముద్దొస్తున్నావు గోపాలం అన్న కథ నేను ఉదయ్ కిరణ్ని పెట్టి ఆ సినిమా చేస్తామని కొన్ని రోజులు కూర్చున్నాము. ఈలోపు అంకుల్ తేడా కొట్టింది. ఆ తర్వాత ఈయన మళ్ళీ దాని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఈయన మళ్ళీ ఆర్టిస్ట్గా రెగ్యులర్గా వెళ్ళిపోవటము. నేను మన శంకరమంచి పార్థసారథి గారు ఏవిఎస్ గారు ఇంట్లో మేము కూర్చుని ఉండేవాళ్ళం. ఆయన కొన్ని రోజుల తర్వాత నాకు అనిపించింది ఈయనతో ప్రొడక్షన్ కష్టం, సినిమాకి ఇల్లు అవుతుంది. పెద్ద ఆయనకు కూడా సుఖం లేదు పాపం. బాగా తెలిసిన ఆయన నాలాగే విజయవాడ నుంచి జర్నలిస్ట్గా వచ్చి కష్టపడి స్టార్డమ్ సంపాదించుకున్నాడు. ఆయన ఆర్టిస్ట్గా సుఖంగా ఉన్నాడు, ఎందుకు ఈయన కానీ నేను వెళ్ళిపోయా. ఈలోపు ఎంఎస్ రాజు గారు ఆఫర్ వస్తే ఆయన మహేష్ బాబు కథ చెప్దామంటే అప్పుడే మహేష్ బాబుకి చెప్పొచ్చా కదా, వద్దండి మనం ఉదయ్ కిరణ్తో ఒక మంచి లవ్ స్టోరీ తీసి ప్రూవ్ చేసుకుందాం, మీరు దేవిపుత్రుడు తర్వాత కొండకు వెంట్రుకేయండి, వస్తే కొండ రావాలి, పోతే వెంట్రుకు పోవాలి. అందుకని చాలా పెద్ద దెబ్బ కదా బడ్జెట్. ఫస్ట్ రామానాయుడు గారి దగ్గర నేర్చుకున్నది అది. ఎంత గొప్ప సినిమా అయినా ముందు రోజు ఏమనుకుంటామో దాన్ని దాటకండి అంటాడు ఆయన. అది ఎంతైనా అనుకోండి, నువ్వు 40 కోట్లు అనుకుంటే 39,90,00,000 ఫినిష్ చేసి పడి 40 కోట్ల 1 లక్ష కూడా అవ్వకుండా చూసుకో. నువ్వు అనుకోవటంలో తప్పు ఉండకూడదు, ఎగ్జిక్యూషన్లో ఏమన్నా చెయ్యి, కష్టపడనేవాడు. 3 కోట్లు అనుకుంటే అంతే, 3 కోట్లనే చేయాలి. 3 కోట్ల 1,00,000, 3,50,000 కూడా అవ్వకూడదు. లేదు రామానాయుడు గారు ఆయన గీత గీపెట్టే 100 సినిమాలు పైన చేసి మూవీ మొగల్ అయ్యి స్టూడియో కట్టి ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్. సో మనం అలాంటి సంస్థ నుంచి పనిచేసి వచ్చిన వాళ్ళం కాబట్టి నేను ప్రొడ్యూసర్స్కి వాళ్ళు ఏం చేస్తే బెటర్ అనేది నేను బాగా చెప్తాను. అలా నేను వాహిని స్టూడియోలో ఎక్స్పీరియన్స్లు, రామానాయుడు గారి ఎక్స్పీరియన్స్లు, అంజనాలో నాగబాబు గారి ఎక్స్పీరియన్స్లు, అందరూ పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్తో పనిచేస్తున్నాం. వైజయంతి మూవీస్ అందరూ వీళ్ళు ప్రొడ్యూసర్లుగా తక్కువ వాళ్ళు కాదు. అలా నేను చెప్పేవాడిని ఎంఎస్ రాజు గారు, ఈ బడ్జెట్ దాటను, అందులోకి నా ఆబ్లిగేషన్లు ఎన్ని తగిలితే అన్ని తెచ్చేస్తాను. అదే అందరూ ఇమ్మీడియట్ రెడీలీ యాక్సెప్టెడ్. ఆ తర్వాత అదే సుమన్ థాట్స్లో పరచూరి బ్రదర్స్, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఆస్థానంగా రెగ్యులర్, ఇంకా వాళ్ళని వదలలేదు. అంటే నేను మంచిగా చేశాను అనుకుంటారు, లేకపోతే ఆయనకి ఆ బాండింగ్ కానీ అసోసియేషన్ కానీ ఎందుకు మళ్ళీ తర్వాత మీకు ఎంఎస్ రాజు గారికి ఆ బాండింగ్ ఆట దాకా వచ్చింది? ఆట కూడా మేము అంతే హెల్దీ ఈక్వేషన్లోనే చేసాం. ఆ తర్వాత ఆయన డైరెక్టర్ అయ్యాక ఇంక ఆయన నాకు ఇంకో పోటీదారే తప్ప నాకేం ఉపయోగం, ఆయనకి నేనేం ఉపయోగం. పోటీ ఇన్ ద సెన్స్ హెల్దీగానే. అదే ఆయన డైరెక్టర్ అమ్మనంతసేపు నాకు ఆయనకి ఏం ఇష్యూ లేదు. వాళ్ళ అబ్బాయి విషయంలో మాత్రం ఆ సినిమా నేను చెప్పినట్టే తీయాలి, నాకు మా అబ్బాయి మీద ఎక్కువ కన్సర్న్ ఉంది, నువ్వు ఒక కో డైరెక్టర్ లాగా చేయి, నీకు కూడా మార్కెట్ లేదుగా అంటే నేను చచ్చినా మళ్ళీ స్టెప్ దిగను. ఎప్పుడైనా నేను ఖాళీగా ఉంటా, డైరెక్షనే చేస్తాను. నేను స్టేజ్ నాటకం అన్నా డైరెక్ట్ చేసి బతుకుతా, కానీ కో డైరెక్టర్గా మాత్రం వెనక్కి తగ్గితే నేను ఆ డైరెక్టర్ అన్న చైర్కి డిస్రెస్పెక్ట్ చేసినట్టండి. నేను ఎన్నో కలలుగానే అయ్యాను, నేను అది చెయ్యకపోతే అలా ఉంచేస్తా దాన్ని. శోభన్ బాబు గారు నాకు పెద్ద స్ఫూర్తి. హీరోగా నన్ను ఎలా ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారో నేను వాళ్ళ మనసులో అలా ఉండిపోతాను అన్నారు. మళ్ళీ వేషం వేయలేదు, ఎప్పుడు కనబడలేదు. అలా నాకు అలాంటివి కొన్ని ఎథిక్స్ ఇష్టం, ప్రొఫెషనల్ ఎథిక్స్. నేను డైరెక్షన్ చేసిన తర్వాత ఏ సినిమాలో నేను కో డైరెక్టర్ అని పేరు వేసుకుని ఎంత హెల్ప్ అయినా చేస్తా, సపోర్ట్ చేస్తా, పేరు లేకుండా డైరెక్షన్ చేసి పెడతా కానీ ఇంక మార్కెట్ లేకపోతే, ఒకటి నేను నా పేరు మార్చుకోను, 2 నేను నా వృత్తి మార్చుకోను. సూపర్. నేను ఖాళీగా ఉంటా, కథలు వింటా, నేను హ్యాపీగా క్రియేటివ్గా, నేను ఖాళీగా కూర్చుని ఒక నవల రాసుకున్నా నాకు నడిచిపోతుంది.
నేను ఏ పనైనా చేయగలిగిన వాడికి, ఇంత ఫ్లెక్సిబుల్గా ఉన్న వాడికి అదే ప్రొఫెషన్లో ఒక చైర్ దిగి చేయాల్సిన స్థితి లేదు కదా అన్నది నాకు. అందుకని వాళ్ళ అబ్బాయి సినిమా నుంచి నేను బయటకు వచ్చేసాను. నేను డైరెక్టర్ అయితే నేను చేస్తా, మీ అబ్బాయి మీద ఆయన కంటే ఎక్కువ కన్సర్న్ ఉన్నది. అవును. సో అండ్ ఎస్పెషల్లీ మీరు మీ అబ్బాయి పర్సనల్ బిహేవియర్ను బట్టి మీరు అతనికి ఇది రాదు అది రాదు అనుకుంటారు. నాలా బయటవాడైతే ప్రొఫెషనల్ బిహేవియర్ అలవాటు చేస్తాడండి. కరెక్ట్. స్క్రీన్ మీద క్యారెక్టర్కి ఎలా ప్లే చేయాలని మీరైతే ముందరే డిసైడ్ అయిపోతారు, వీడి మామూలు ఇది బాగోదేమో అని. మీరు అది ఇంట్లో చూసి అనుకుంటారు, నేను సెట్లో చూసి డిసైడ్ చేస్తా కాబట్టి సినిమాకి ఇది వెళ్ళిపోతుందని నేను. నాదంతా ఐడియాలజికల్ డిఫరెన్స్ లేదు తప్ప వ్యక్తిగత విభేదాలు అసలు ఎవరిదో లేదు. మీతో ఎవరికి ఉండవు కూడా నాకు తెలిసిన నెసెసిటీ. వెన్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు కమ్యూనికేట్ ప్రాపర్లీ దెర్ ఈస్ ఎ స్కోప్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్. నేను చెప్తాగా కూర్చోబెట్టి గంటలు చెప్తా ఇలాగే. అయితే సార్, ఈ ఉదయ్ కిరణ్ టాపిక్లోనే వాట్ ఈస్ ద బెస్ట్ మూమెంట్, వాట్ ఈస్ ద బ్యాడ్ మూమెంట్? వర్స్టెస్ట్ మూమెంట్ నాకు ఉదయ్ కిరణ్ మీద ఇవాళకి కోపంతో నేను రగిలిపోయే విషయము, వాడిది బలవన్ మరణం అవ్వటం, సూసైడ్ అవ్వటం నాకు అస్సలు నచ్చని పని. నిజంగా నాకు ఎస్పెషల్లీ నాతో ఇంత క్లోజెస్ట్ అసోసియేషన్ ఉన్నవాడు అంత వీకెస్ట్ డెసిషన్ తీసుకోకూడదు. నేను ఐ వుడ్ హ్యావ్ బీన్ హిజ్ మెంటార్. వాడి జర్నీ అంతా నేను ఉన్నాను. వాడు లాస్ట్లో పోయే ముందర జనవరి 1 వాళ్ళు ఇద్దరు బెంగళూరు వెళ్ళినప్పుడు గోవా ఒక పబ్లో బెంగళూరులో పార్టీ చేశారు. బెంగళూరు కరెక్ట్. 5-6 గంటలు ఫోన్లో మాట్లాడుకున్నాము. అత్తారింటికి దారేది సూపర్ హిట్ ఇండస్ట్రీ హిట్ అయింది. సో మళ్ళీ మన జానరా కథలకి మార్కెట్ వచ్చింది, మీరు ఇలాంటివి రాయండి అన్నగారు అని చెప్పిన 6-7 రోజుల్లో వాడు ఈ Jan 6th ఆ డెసిషన్ తీసుకున్నాడు అనేది నాకు కోపం. వాడు ఆ రాంగ్ డెసిషన్ తీసుకోకుండా ఉంటుంటే ఐ రియల్లీ వుడ్ లవ్ హిమ్ ఫర్ ఎవర్ మై లైఫ్ అండి. కానీ అలాంటి ఒక డెసిషన్ ఎందుకు తీసుకొని వచ్చిందో, మీరు కొంచెం క్లోజ్ కదా, ఏమన్నా మీరు అది స్పర్ ఆఫ్ ద మూమెంట్ అండి. వాడికి పెద్ద రీజన్ అవసరం లే, అది టెండెన్సీస్. అవి దాన్ని టెండెన్సీస్ని మనం ఏం చేయలేము, వీ కెనాట్ హెల్ప్ ఇట్ అవుట్. దానికి స్పెసిఫిక్ ఇన్సిడెంట్ ఏమీ అవసరం లేదు. ఓ సూసైడల్ టెండెన్సీ ఉన్నవాడు, నేను ముగ్గురులో కూడా రాసా కదా ఒక కామెడీ ట్రాక్ సంజనాతో, బాత్రూంలో షాంపూ లేకపోతే షాంపూ బాటిల్ తెమ్మని అడగదు పని మనిషిని, బ్లేడ్ తెమ్మని అడుగుతుంది కోసుకుంటా. అది నేను కామెడీగా చెప్పినా అది చాలా ఇంపార్టెంట్ విషయం యంగ్స్టర్స్కి. ఎందుకంటే బ్లూ వేల్ గేమ్ లాగా ఒక డిప్రెషనో ఒక వేరే ఇన్సిడెంటో మన మైండ్ని అసలు ఎప్పుడు ఇంపాక్ట్ చేయకూడదు. కరెక్ట్. మనం బతకటానికే పుట్టాము, చావటానికి అసలు పుట్టకలేదు కదా. సో అది మన చేతిలో ఉండకూడదు. యాక్సిడెంటల్గా ఉండొచ్చు, ఆయువు తీరు ఉండొచ్చు, వృద్ధాప్యంలో ఉండొచ్చు, అనారోగ్యం వల్ల ఉండొచ్చు, రకరకాల కారణాలు అండి. మనంగా బలవంత మరణం అన్నది ఎప్పుడైనా తప్పే. ఎవరు చేసినా నాకు కోపమే. నాకు అసలు అసహ్యం. అందులో మనలాంటి పాజిటివ్ పీపుల్ బోల్డ్ మంది ఇండస్ట్రీలో ఎంతమంది అండి. వాళ్ళకు వెళ్ళి కూర్చుంటే ఒక సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు, ఆయనకి ముఖపరిచయం కూడా లేని ఎంతో మంది శ్రోతలు ఆయన పాటలు విని కూడా ఆత్మహత్య లాంటి ఆలోచనల నుంచి బయటకు వచ్చారన్న ఆయన నీ కళ్ళెదురుగుండా నీ శ్రీనగర్ కాలనీలో ఉన్నప్పుడు మీ ఇంటి ఎదురుగుండా వెళ్ళి 4 అడుగులు వేసి కూర్చుంటే వెళ్ళిపోవయ్యా, రోడ్డు దాటితే వాళ్ళ ఇల్లు వెళ్ళిపో అంటారా? కూర్చొని చక్కగా కబుర్లు చెప్పి వాడి రుగ్మతలు ఏమన్నా ఉంటే పోగొడతారు. అరే నీ అన్ని సినిమాలకి అంత మంచి పాటలు రాశారు ఆయన వాళ్ళ పిల్లల్లాగే చూస్తారు. కరెక్ట్. సినిమాలు చెయ్యకపోయినా త్రివిక్రమ్ శ్రీనివాస్ వెళ్తే వెళ్ళిపోమన్నారు కదా. ఒక వివేకన్ లాంటి హీరో వెళ్ళి నాకు 5 నిమిషాలు మాట్లాడాలండి అంటే వెళ్ళిపోమండు కదా. ఇంత చనువు ఉంది, నేను ఉన్నా లేకపోయినా మా ఇంటికి వచ్చి కూర్చుంటే మా ఇంట్లో వాళ్ళు అసలు నెత్తిమీ పెట్టుకుని చూస్తారు కదా. ఏ ఒక ఫోన్ ఏ ఫ్రెండ్ అన్న ఒక ఆప్షన్ కౌన్ బోర్నేగాలు వాడు వాడలేదని కోపం నాకు. నిజమే సార్, నిజంగా ఇప్పుడు మీరు చెప్తుంటే కూడా నిజంగా ఇన్ని అవకాశాలు ఉన్నాయి. పరశు వెంకటేశ్వర గారి ఇంటికి వెళ్తే మరి వాడి కెరీర్లో ఆయన ఎంత ముఖ్య పాత్ర పోషించారు స్క్రీన్ ప్లే రైటర్గా. ఎన్ని సినిమాలు, మనసంతా నువ్వే దగ్గర నుంచి ఉదయ్ కిరణ్ ఏం చేస్తే బాగుంటుందని డిసైడ్ చేసింది పరశు వెంకటేశ్వర గారు. ఇతని మీద ఏం పండుతుంది, ఏది పండదు, ఆయన నాటకానుభవం. మరి ఆయన దగ్గరికి వెళ్ళి ఒక 5 నిమిషాలు కూర్చొని సరదా జోకులు వేసి వస్తే వాడు మొత్తం పోతుందిగా, నెగిటివిటీ అంతా పోయిండే. తేజ గారు, మీరు నాకు అప్పుడు అనిపించింది, అరే వీళ్ళందరూ ఇంత పెద్దగా ఒక చిన్న గింజని ఇంత పెద్ద చెట్టు చేశారు కదా, వీళ్ళందరూ ఎలాగో ఉంటారా అనుకునేవాడిని సార్ నేను.
చాలా ఫీల్ అయ్యేవాడిని. నాకు ఇంకా బాధ ఏంటంటే ఇవాళ నేను ఏదైనా ఒక కథ రాసుకుంటే వాడు ఏ వయసులో అయినా నేను చేసేయగలను కదా. అవును. నాకు అసలు ప్రొడ్యూసర్లకు చదవలేదు, ఇన్వెస్టర్లకు చదవలేదు. నేను వద్దనుకునే ఈ సినిమా డబ్బులు తేవనుకుని మానేసే సినిమాలే ఎక్కువ. నాకు ఎగ్జైట్మెంట్ లేకో, లేకపోతే ఎదుటి వాళ్ళ ఎజెండా కరెక్ట్గా లేకో, లేదా కాగితం మీద దీనికి ఈక్వేషన్ సరిగ్గా లేదు, వీళ్ళు సినిమా తీసినా పబ్లిసిటీ చేయరని, ఇలా నేను వద్దనుకున్న సినిమాలు ఎక్కువ ఎన్ఆర్ఐలోనే ఎక్కడైనా. అయితే అయితే సార్, విఎన్ ఆదిత్య గారు ఒక సమయంలో ఎవరికైనా లైఫ్లో కొంచెం ఏలినాట్స్ అనో, లేకపోతే గ్రహశక్తులను, కొన్ని గ్రహాలను మన జీవితంలోకి వచ్చి అడ్డుపడతా ఉంటాయి. మీ జీవితంలో అలాంటి గ్రహాలు అడ్డుపడిపోయి కొన్ని ఏళ్ల పాటు ఆగిపోయిన సందర్భం అంటే ఏం చెప్తారు? రెయిన్బో సినిమా నుంచి. రెయిన్బో సినిమా, అవును, 2008. అప్పుడే కరెక్ట్గా నాకు ఎలినట్స్ స్టార్ట్. మీరు కరెక్ట్ తెలుసో తెలియక కరెక్ట్గా నాకు తెలీదు, నేను జస్ట్ క్యాజువల్. అదే 7.5 అంటారు కదా. 7.5 సంవత్సరాలు, కరెక్ట్గా 7.5 ఏళ్ళు. శని. అది వెళ్ళిపోయేటప్పుడే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ స్టార్ట్. సార్ నేను నిజంగా నేను ఆ టైంలో ఒక పెద్ద హీరో నాకు పరిచయం ఉన్న ఒక పెద్ద ప్రొడ్యూసర్, ఇప్పుడు నేను అరవింద్ గారైనా, దిల్ రాజు గారైనా, సురేష్ బాబు అయినా కలిస్తే మర్యాదకో, మౌమాటానికో, లేకపోతే నాకు హెల్ప్ చేయడానికో సినిమాలు చేసేవాళ్ళే నా ముందర హిస్టరీని బట్టి. అలా కూడా వాళ్ళకి ఎవరికి నా వల్ల నష్టం రాకూడదు నేను సినిమాలు చేయలేదు. మీరు నమ్ముతారా సార్ ఏలినాట్స్ అన్ని? నేను జాతకాలని, భగవంతుడిని ఇద్దరిని నమ్ముతా. నా నమ్మకానికి సైంటిఫిక్గా ఆధారాలు ఉన్నంత వరకు నేను నమ్మేస్తా. నాకు లాజిక్, ఎమోషన్ మిక్స్ అయ్యి ఉండాలి సినిమాలాగా. క్యారెక్టర్ ఒకటే ఉండకూడదు. అదే లాజిక్ ఎమోషన్ రెండు మిక్స్ అయ్యి ఉండాలి. నేనున్న ఆ టైంలో నాకు లాజికల్గా కూడా కనెక్ట్ అవ్వాలి. అది రెండు మ్యాచ్ అయితే నేను నమ్ముతా. కానీ అలా జాతకాల్లో నాకు ఒక మంచి గురువు గారు ఉన్నారు, సుపదం కిరణ్ గారు అని. సైంటిఫిక్ ఆస్ట్రాలజీ అని ఆయన ఒక కొత్త థియరీ, లైక్ అది కొత్త కాన్సెప్ట్. సో నేను ఆయనకి అసలు పబ్లిసిటీ పెద్ద ఏమీ లేవు, వెరీ నాన్ కమర్షియల్ గురువు. ఆయనతో చాలా అవర్స్ స్పెండ్ చేశాను ఆయన గైడెన్స్లో. ఆ తర్వాత నేను యూఎస్కి తానా ఇన్విటేషన్కి లక్ష్మీదేవినారాయణ గారు పిలిస్తే నేను వెళ్ళను అనేవాడిని. ఎందుకంటే నేను చాలా మర్యాదగా వెళ్ళాను, ఒక హిట్ ఇచ్చి వెళ్తాలే అనుకునే ఆగిపోయా. తెలియకుండా ఇటు నుంచి ఈయన నన్ను ఇన్స్పైర్ చేశారు, అటు నుంచి ఆవిడ అలాగే ఇన్స్పైర్ చేశారు. నేను ఫ్లైట్ మిస్ అయితే కూడా ఎయిర్పోర్ట్లో ఉండగా 4 బోర్డింగ్ పాస్లు ఇప్పించేసింది ఆవిడ. అది ఎంత లాసు, అంత నెసెసిటీ కూడా లేదు, ఆవిడ అభిమానమే. ఇప్పుడు నీడ్ ఏ బ్రేక్ ఆదిత్య, జస్ట్ కమ్ ఆఫ్ అన్నారు ఆవిడ. అందుకే నేను ఊరికే వాళ్ళని గురించి ఏదో గొప్పగా చెప్పాలని కాదు, వాళ్ళు నిజంగా గొప్ప. మన జీవితంలో మనకి బాగా దప్పికగా ఉన్నప్పుడు మంచినీళ్ళు ఇచ్చిన వాళ్ళు కూడా గొప్ప వాళ్ళే, అంతే. వాళ్ళే ఆ టైంకి దేవుళ్ళు. మనకి డబ్బులు ఇచ్చారా అది కాదు ఇంపార్టెంట్, మన అవసరానికి మన ఆ టైంకి మనకు ఒక బూస్ట్ ఇస్తారు చూడండి, ఎమోషనల్గా ఒక హై. అలా నేను కట్టుబట్టలతో వెళ్ళాను యూఎస్కి, 2.5 ఏళ్ళు ఉన్నాను. వేసా కూడా చేంజ్. అయితే ఈ ఏలినాట్ రీసెంట్ టైంలో నాకు తెలియకుండా రెయిన్బో సినిమా యాక్చువల్లీ దానికంటే బిఫోరే అయిపోయిండే. హ్యాపీ డేస్ తర్వాత మేము వరుణ్ సందేశ్ తోటి అనుకున్నాము. అతనికి మా ఫ్రెండే శంకర్ మార్తాండ్ సినిమా, మార్తాండ్కి వెంకటేష్ గారి ఆధ్వర్యంలో ఏవిఎం. అవును, ఏవిఎం ప్రొడక్షన్స్. అది నా మొత్తం స్ట్రెంగ్స్ లైక్ శంకరు, మార్తాండ్కి వెంకటేష్, వివేక్ కూచిపట్ల, ఏవిఎం లాంటి పెద్ద బ్యానర్ అందరూ ఆ సినిమాకు ఉన్నారు ఎవరైనా ఎప్పుడైనా. అవును, నేను ఒక్కడిని ఎలూఫ్గా ఉన్నాను. ఆ టైంలో ఆ హ్యాపీ డేస్లో నుంచే టైసన్ని పెట్టి చేద్దాం. కరెక్ట్గా చూడండి టైము, మా మదర్ చెప్తూనే ఉన్నారు, ఈ ముహూర్తం తర్వాత మళ్ళీ బాగాలేదురా నీకు, ఇది ఇప్పుడే చేసే సినిమా చేస్తే అసలే ఓన్ ప్రొడక్షన్ అంటున్నావు, రిస్క్లో ఉన్నావు అని, ఒక 7-8 ఏళ్ళు దెబ్బలు తినేస్తావు అని చెప్తూ మా అమ్మగారు మనసంతనుగా రిలీజ్ ముహూర్తం అన్నీ మా మదరే పెట్టారు, ఓపెనింగ్ ముహూర్తం. మా మదర్ చాలా స్ట్రాంగ్ ఆ విషయంలో. ఆవిడకి విశ్వనాథ్ సత్యనారాయణ గారు కోడలు రాజేశ్వరి గారు ఉండేవారు, ఆవిడ గురువు. ఆవిడ చాలా స్ట్రాంగ్. నేనున్నాను సినిమా ఇండస్ట్రీ అంతా ఫ్లాప్ అన్నప్పుడు నా జాతకం, నాగార్జున గారి నక్షత్రం అన్నీ చూసి, ప్రొడ్యూసర్ది చూసి, మీరు ఇప్పుడు ఎందుకు రిలీజ్ చేశారు, 4 వారాల తర్వాత ఇది సినిమా ఉండేటట్టు లేదు, కానీ 4 వారాలు ఓపిక పడితే ఇదే పెద్ద హిట్ అవుతుంది, మళ్ళీ 100 రోజులు ఆడే సినిమా ఉంది 4 వారాల తర్వాత అందాడు. అవును, 100 రోజులు ఆడింది. నేను అసలు ఒక అట్టర్ ఫ్లాప్ నుంచి అలా గ్రాఫ్ రికార్డులు ఉత్తరాంధ్రలో ఇవాళకి చాలా రికార్డులు అది హోల్డ్ చేస్తుంది నాగార్జున గారి కెరీర్లో. అలా ఎలా చెప్తారో నాకు తెలియదు, కానీ అంత యాక్యురేట్గా చెప్పిన మనుషులు నా లైఫ్లో ఉన్నారు.
అదే అదృష్టం. యాక్చువల్లీ రెయిన్బో అలా రెయిన్బో సినిమా కరెక్ట్గా మేము పెట్టిన మా మదర్ చెప్పిన ముహూర్తానికి మేము చేయలేకపోవడం కారణం ఏంటంటే 1 డే బిఫోర్ నైట్ ఆ హీరో ఫాదర్ చనిపోయారు. ఓహో, రాహుల్ గారు ఫాదర్. ఆయన చనిపోయే ముందర రోజు కూడా డిన్నర్లో ఐఎమ్ సో హ్యాపీ దట్ యు ఆర్ ఇన్ ఫెంటాస్టిక్ హ్యాండ్స్ విఎన్ ఆదిత్య గారు అన్న ఒక ఎమోషనల్ రీజన్. నేను ఆయనకు పలకరించడానికి వెళ్తే అలా అన్నారని నేను 6 నెలలు ఆగి సినిమా పోతుందని తెలిసి మా ఫ్రెండ్స్ని ఇంకా మీరు డబ్బులు పెట్టకండి నేను అప్పటిదాకా ఇండస్ట్రీలో ఏం సంపాదించానో అవన్నీ లైబిలిటీస్ కింద పెట్టి మార్టిగేజ్ చేసి నేను నాకు ఇన్కమ్ తప్ప ఖర్చులు లేవు, యాజ్ ఇట్ ఈస్ పెట్టి రెయిన్బో సినిమాకి ఇంకా ఫైనాన్షియల్గా యాజ్ ఇట్ ఈస్ ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు ఒక బ్యాంక్ ఆఫీసర్ కొడుకుగా ఎలా వచ్చానో అలా మిగిలిపోయి ఎగ్జాక్ట్గా అలా ఉంది. కాకపోతే అప్పుడు మా నాన్నగారు సపోర్ట్ ఉండే, మా పెద్దనే సపోర్ట్ ఉండే. ఈ టైంకి పెళ్లి గిల్లి అన్నీ అయిపోయాయి, పిల్లగాడు పుట్టి ఆ సపోర్ట్లు ఏమీ లేకుండా అలా ఉండటం చాలా కష్టమనే అర్థమైంది. అప్పుడు దానివల్ల మళ్ళీ ఫ్రెష్గా సర్వైవల్ కోసం అప్పులు చేస్తూ చిన్న చిన్న హౌస్ రెంట్ పే చేయడానికి కూడా నేను స్వప్న గారు అడగంగానే జుమ్మందినాథం ఎపిసోడ్లు చేసేసి 13-14 ఎపిసోడ్లు పే చేసేసి నాకు లక్కీగా నా హౌస్ ఓనర్స్ చాలా మంచి వాళ్ళు అనమాట. నేను వేరెవర్ అయితే నన్ను అసలు ఎవరు అడగరు, నా అంతా నేను మొహమాట పడి ఇచ్చేయటమే, వచ్చినప్పుడు బల్క్గా ఇచ్చేయటము అట్లా. అంటే దే నెవర్ ఆస్క్డ్ మీ ఆర్ టార్చర్డ్ మీ. ఎక్కడ అది ఇల్లు సాయిరామ్ గార్డెన్స్లో సావిత్రి గారి చుట్టాలు ఆవిడ నన్ను తమ్ముడు అనేవారు, భవానీ గారు అని. అసలు ఆ షీ నెవర్ ఆస్క్డ్ అంటే అంత జనరస్గా మంచిగా, నేను కూడా అంత బాధ్యతగా. ఆవిడైతే అసలు నువ్వు స్కూటీ మీద తిరగటం ఏంటి, నువ్వు ఒక డైరెక్టర్వి, నువ్వు మర్చిపోకూడదు, అందరికీ చెప్తావు మీరు ఇలా ఉండాలి ఇండస్ట్రీ అంటే షో బిజ్ అని. ఆవిడ నేను వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు అంతా విని చాలా ముచ్చటపడుతుంది. ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ మనం ఇలాగే చెప్తాం కదా, ఇలా కనబడాలి ఇండస్ట్రీలో, అది నువ్వెందుకు అవన్నీ పాటించవు, నువ్వు ఇంత సింపుల్గా ఎలా పడితే అలా ఉండదు. ఆవిడ కారు నాకు ఇచ్చి నువ్వు ఎవరు ఇదే తిరుగు, పాపం వాళ్ళ అమ్మాయిలకి కొన్న కారు ఇచ్చి అట్లా చాలా చాలా క్లోజ్గా. అక్కడి నుంచే నేను యూఎస్కి వెళ్ళింది. అదే రెయిన్బో అందరి లైఫ్లో కలర్స్ తెస్తే నాకు బ్లాక్ అండ్ వైట్, మీకు అన్ని కలర్స్ తీసి, కానీ నాకు యాక్చువల్ కలర్స్ ఆఫ్ లైఫ్ చూపించింది. ఎందుకంటే అప్పటిదాకా నాకు వేరే ప్రపంచం తెలీదు, అన్ని సక్సెస్లే. సినిమా తప్ప, అంటే వర్చువల్ వరల్డ్ తప్ప నాకు రియల్ లైఫ్ ఏమీ తెలీదు. నేను నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటా ఆ సినిమాకి, ఎందుకంటే నాకు ఎక్కువ ఇష్టం ఆ సినిమా. అవునా? నేను ఫస్ట్ టైం నేను రాజమౌళి గారిని డైరెక్ట్ చేశాను, శ్రీను వైట్ల గారిని డైరెక్ట్ చేశాను, కోడి రామకృష్ణ గారిని డైరెక్ట్ చేశాను, సముద్రాన్ని డైరెక్ట్ చేశాను. ఈ ఎగ్జైట్మెంట్లతో పాటు అసలు ప్రొడ్యూసర్లు అంటే నాకు విపరీతమైన రెస్పెక్ట్ పెరిగిపోయింది. ఓకే, ఇవాళ నేను ఏ కొత్త ప్రొడ్యూసర్కైనా మీరు ఇలా చేయకండి అని కానీ చెయ్యొద్దని కానీ చెప్తున్నానంటే నేను అంత వాల్యుబుల్గా కాస్ట్లీగా నేర్చుకున్న పాఠం అది. నేను జస్ట్ లైక్ దట్ వచ్చి చెప్పట్లే, నా చేతులు ఒళ్ళు ఎక్కడ కాలిందో నేను ఆ ఫైర్లోకి వాళ్ళని తొయ్యకుండా ఆపుతున్నా. దట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ అనుకుంటా, ఎవరికి రాదు. అంటే దానివల్ల నేను కూడా బాగున్నా. మళ్ళీ ఆ అనుభవం వల్ల ఇవాళ నాకు మార్కెట్ ఉంది ఇండస్ట్రీలో. నేను ఏ ఆఫీస్లో అయినా కూర్చుంటే ఉట్నే అడ్వైజులు ఇస్తే డబ్బులు ఇస్తారు. నేను వద్దనుకుని వెళ్ళకపోవటమే తప్ప నాకు ఇప్పుడు ఇంకా ఓటీటీలు ఎంత విస్తృతంగా వచ్చాక నాకు జాబ్ టెన్షన్ పోయింది లైఫ్లో. లేకపోతే కోవిడ్లో మొత్తం అందరూ వణికిపోతున్న టైంలో నేను ఒక్కరిని బిందాసుకున్నా. ఓటీటీ మార్కెట్ ఇంకా పెరుగుతుంది, కమాన్ ఇదంతా మన స్ట్రెంగ్త్. అక్కడ కంటెంట్ డిసైడ్ చేసేవాడే కావాలి. నేను మనకి లాంగ్వేజ్ బ్యారియర్ లేదు, నేను ఇంగ్లీష్లోనే పనిచేస్తా, హిందీలో పనిచేస్తా, తమిళ్లో పనిచేస్తా. కానీ కళ్ళ ముందు అసలు హైదరాబాదు మొత్తం డెవలప్ అయిందంతా కూడా ఇప్పుడు మీరు చెప్పిన పీరియడే. మీరు చెప్పిన వాళ్ళు మీ దగ్గర పని చేసుకుంటూ భూములు కొనుక్కొని కోటీశ్వర్లై విల్లాలయ్యి, అసలు ఆ కోట్లని లెక్క చెప్పలేము. అలాంటి లెక్కల్లో ఉన్న మీరు అద్దె కట్టడానికి బల్క్గా కట్టే పరిస్థితికి వచ్చినప్పుడు ఈ బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ ఎవరికైనా ఉంటుంది హ్యూమన్ మెంటాలిటీలో. బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ నాకు సినిమాల్లోకి రాకముందు ఉంది. నేను కాంపిటీషన్స్లో సక్సెస్ని ఫెయిల్యూర్ని ఈక్వల్గా తట్టుకొని మళ్ళీ నెక్స్ట్కి వెళ్ళవటం ఎలాగని నేర్చుకున్నాను. నాకు కాలేజీ కాంపిటీషన్లు, స్పోర్ట్స్లో క్రికెట్, ఫుట్బాల్ లాంటి, చెస్ లాంటి స్పోర్ట్స్, నేను క్యారమ్స్లో గ్రిక్స్ అని మనకి డిస్ట్రిక్ట్ లెవెల్ ఉంటాయి, అవి ఆడేవాడిని స్కూల్లో. సో ఆ కాంపిటేటివ్ మైండ్ అన్నది ఉండటం వల్ల బిఫోర్ కమింగ్ ఇన్ టు ఫిలిమ్స్ నాకు సక్సెస్ మీద ఫెయిల్యూర్ మీద పెద్దగా మనసు పోదు. ఇమ్మీడియట్గా నేను వర్క్లోకి షిఫ్ట్ అవుతా.
నెక్స్ట్ డే మీరు రెయిన్బో అయితే మా ఫ్రెండ్ తమ్ముడు విజయవాడలో ఉంటాడు. మేమిద్దరం జై హింద్ టాకీస్లో మార్నింగ్ షో చూసాం. ఆ రోజు సాయంత్రం నేను దుబాయ్కి వెళ్ళాలి. అది 6 నెలల ముందు ఓకే చేసిన ప్రోగ్రామ్. బాలు గారికి స్వర్ణగండపేట నిరంతరుడిగా దానికి వెళ్తున్నాం. వలివేటి మూర్తి గారని దుబాయ్, అప్పుడు ఆయన షార్జాలో ఉండేవారు. ఆ పెద్ద స్టేడియం బుక్ చేసి 15,000 మంది సమక్షంలో ఆయన ఇప్పటికీ నాకు చాలా ఆప్తమిత్రుడు. ఆయన అక్కడ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఆయన పెట్టిన ప్రోగ్రాము. నేను వన్ ఆఫ్ ద గెస్ట్. 32 మందికి బిజినెస్ క్లాస్లో వేసి పిలిచాడు. జొన్నవిత్తులు గారు, వందే మాత్రం శ్రీనివాస్ గారు, తెలంగాణ శకుంతల గారు, ఇట్లా చాలామంది డైరెక్టర్స్లో నేను. ఆ ప్రోగ్రాము రెయిన్బో రిలీజ్ ఒకటే రోజు. ఓకే. మార్నింగ్ షో చూసి బయటకు వచ్చి అలా ఒక్కపొడి వేసుకుని నెక్స్ట్ సినిమా చాలా బాగా తీయాలయ్యా అని వెళ్ళిపోయాను. ఆనే ఇన్నోవా ఎక్కి డైరెక్ట్ ఎయిర్పోర్ట్, ఏది హైదరాబాద్ ఎయిర్పోర్ట్. మార్చి 18వ తారీఖు అక్టోబర్లో రిలీజ్. అక్టోబర్ అది. ఓకే. ఇలా నేను వెంటనే డిటాచ్డ్గా ఉండటానికి కారణం ఏంటంటే నాకున్న స్పిరిచువల్ బెంట్ ఆఫ్ మైండ్. లైక్ నాకు ఎప్పుడైనా భగవంతుడు, అదే చెప్పా కదా, మా మదర్ చాలా బాగా పూజలు అవి చేస్తారు. అండ్ మా మేనత్త గారు మాకు రామాయణ భారతాలు ఇవన్నీ చెప్పేవారు. ఇందాక చెప్పాను, ఓహాయో కొలంబస్లో ఉంటాడు మా బాబు. వాళ్ళ మదర్ నాగరత్నమ్మ గారు అని, ఆవిడకి నేనంటే చాలా ఇష్టం. మా ఇద్దరితో ఒకటే నక్షత్రం, అనురాధ. సో అలాగా ఆవిడ చిన్నప్పటి నుంచి మా నాన్నగారి చెల్లెల్లో ఆఖరి చెల్లెలు. మా నాన్నగారు పెద్దక్కయ్య గారు ఉన్నారు, రమణత్తయ్య అంటాము. ఆవిడ మా పెద్దనాన్నగారు బేసిక్గా ఆస్ట్రాలజరు. ఆయన బ్యాంక్లో హయ్యెస్ట్ పొజిషన్లో రిటైర్ అయ్యి శ్రీనివాసమూర్తి గారు అని, ఆయన కంప్లీట్గా స్పిరిచువల్ గురువు అయిపోయారు. కొన్ని వేల మంది శిష్యులకి వైజాగ్లో ఇవాళకి మోస్ట్ పాపులర్ నేమ్ ఆయన. సో ఇలాంటి ఒక స్పిరిచువల్ మైండ్ సెట్ ఉన్నప్పుడు మీరు చిన్న చిన్న వాటికి, తాటాకి చెప్పులకి అసలు బెదిరింటాలు. తాటాకి చెప్పులు అంటే గుర్తొచ్చింది సార్. మీ మీద మీడియా అప్పుడే విశృంఖలత్వం ప్రదర్శిస్తున్న టైంలో, అప్పుడే జస్ట్ బిగినింగ్ ఆఫ్ సోషల్ మీడియా నా మీద ఎక్స్పెరిమెంట్ చేశారు. అంటే ఏ రేంజ్కి వర్కౌట్ అవుతుంది, ట్రోలింగ్ కానీ, క్యారెక్టర్ అసాసినేషన్ కానీ. ఈ ట్రోలింగ్, క్యారెక్టర్ పగబట్టి ఒకరి మీద అటాక్ చేస్తే ఎవడు, ఎందుకంటే మీకే తెలుసు మన జర్నలిస్టులు అందరూ ఫ్రెండ్స్. సో నేను రెస్పాండ్ గాను, వాళ్ళకి సేఫెస్ట్ కార్నర్ నేను. హైయెస్ట్ ఫ్యాన్స్ ఉన్న ఫ్యామిలీలను టచ్ చేయలేరు. చేసినా ఇంకొక హీరో ఫ్యాన్ కింద చేయాలి తప్ప డైరెక్ట్గా చేయలేరు. అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? నేను అసలు ఎప్పుడు బట్టి నవ్వేవాడిని. కాకపోతే బాగా తెలిసిన వాళ్ళు రాంగ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు గాసిపింగ్ లేకపోతే అసలు సినిమాలో సెలబ్రిటీ అని ఫీలింగ్ కూడా రాదు. ఎంజాయ్ చేశాను. ఎంజాయ్ అయితే చేయలేదు కానీ బాధపడలేదు. అయితే ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉంటారు కదా మా ఇంట్లో. అసలు కేర్ అసలు పట్టించుకొని మా మిస్సెస్ ఈ రోజు దాకా ఏం అడగదు, ఇప్పటికీ అడగదు. మా పేరెంట్స్ అసలు అడగరు. మరి మేము కలిసే ఉంటున్నాముగా, రోజు అన్నీ మాట్లాడుకుంటాం. బట్ నేను సినిమా కానీ, సినిమా కష్టాలు కానీ ఏది తీసుకెళ్ళలేదు ఇంటికి. సినిమా అప్పులు కానీ, నా డొమెస్టిక్ లైఫ్ మీద దేని నీడా లేదు. నా బయట లైఫ్ తోటి ఏదీ లేదు అసలు. మేడం ఏం చేసేవారు? మీరు లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజ్? మాది అరేంజ్డ్ మ్యారేజ్. వాళ్ళు దూరం బంధువులే. మా మేనత్త గారు ఫిక్స్ చేసిన మ్యాచ్. కాకపోతే నేను పెళ్లి చూపులకిను కట్నానికి వ్యతిరేకింది. కాలేజీలో ఉన్నప్పటి నుంచే. పెళ్లి చూపులు కాకుండా ఎలా చేసుకుంటారు సార్? పెళ్ళి అన్నీ మీరు మాట్లాడుకుని ఓకే, ఇంకా నేను చూస్తే పెళ్ళి ఆ అమ్మాయితో పెళ్ళి అవ్వాలి అంతే. అప్పుడు చూసి నాకు నచ్చకపోతే? చూశాక నచ్చకపోయే వరకు తేవద్దనేవాడిని, అది తప్పు. సో మీరే ఏదో పెళ్ళిళ్ళలోనో ఎక్కడో అక్కడ తెలిసిన వాళ్ళ ద్వారానో ఫస్ట్ మీరు క్యాజువల్గా చూడండి. పేరెంట్స్ మీరు కలిసి ఎక్కడో కాఫీలోనో ఇంటరాక్ట్ అవ్వండి తప్ప స్పెసిఫిక్గా అమ్మాయిని రెడీ చేసి కూర్చోపెట్టి క్వశ్చన్లు వేసి ఈ సిస్టమ్ వద్దండి. నాకు అసలు ఇష్టం. ఎప్పుడు జరిగింది మీ మ్యారేజ్? 2004. ఫుల్ సక్సెస్లో ఉన్నప్పుడే. నేనున్నాను షూటింగ్ మధ్యలో. అయిపోయాక చేసుకుందామంటే మా మామగారు ఒప్పుకోలేదు. ఆ కార్తీక మాసం కన్యాదాన ఫలం కావాలని గొడవ పెట్టి, వాళ్ళకి ఒకతే కూతురు ఒక కొడుకు. ఆయన యూఎస్లో ఉంటున్నాడు, కాలిఫోర్నియాలో. కానీ మీరు కూడా విడిపోయారు అని ఒక రూమర్స్ వచ్చినప్పుడు ఇవాళ రేపు చూడట్లే ఎంతమందిని విడగొడుతున్నారు, కలుపుతున్నారు, అంటగడుతున్నారు, విడగొడుతున్నారు. ఇది ఒక ఆట అండి. కానీ నాకు తెలుసు కాబట్టి నేను ఎంతమందితో అపోజ్ చేసినా సరే నన్ను పిచ్చోళ్ళకి చూసేవాళ్ళు. కానీ కాదు నిజమంటే ఇప్పుడు రాజు కనకాల సుమా విడిపోయారంట, వాళ్ళిద్దరితో కలిసి కూర్చొని నేను లంచ్ డిన్నర్ చేసేసి వస్తాను. నేను వెళ్ళాను సుమ గారి ఇంటికి ఏదో ప్రోగ్రామ్ గురించి మాట్లాడడానికి.
ఈ రోమర్ వస్తున్న టైంలోనే నేను రాజీవ్ గారికి చాలా క్లోజ్. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు నా సినిమాల్లో యాక్ట్ చేశారని మాకు చిన్నప్పటి నుంచి బాగా తెలుసారు. అలా ఇవన్నీ నవ్వుకోవటానికే పనికొస్తాయి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే మనం ఎవరి లైఫ్లో తొంగి చూడలేము. వాళ్ళకేమో తెలుస్తుంది, వాళ్ళ మనసాక్షికి తెలుస్తుంది. అలానే అన్ని తప్పులు రాయరు. ఇప్పుడు నిప్పు లేనిదే పొగరాదు అన్నది ఉంది. ఎగ్జాక్ట్గా నా నెక్స్ట్ క్వశ్చన్ అదే. కానీ ఉంటుంది పొగరా ఒక క్లోజ్ అసోసియేషన్ అన్నది ఆపోజిట్ జెండర్లో ఉండకూడదు అని నేను అన్నాను. అది ఒక ఫ్రెండ్షిప్ అవ్వచ్చు, ఒక రెస్పెక్టబుల్ రిలేషన్షిప్ అవ్వచ్చు, లేదా ఇల్లీగల్ రిలేషన్షిప్ అవ్వచ్చు. యాజ్ లాంగ్ యాజ్ ఇద్దరికి వాళ్ళ మ్యూచువల్ ఇంట్రెస్ట్ మీద అది ఉంటే ఎవరికి దాన్ని నేను అసలు తప్పే పట్టను. ఐ ట్రూలీ రెస్పెక్ట్. సూపర్ సార్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అందులో అవకాశవాదమో, స్వార్థమో, లేకపోతే ఒక ఎజెండానో, లేకపోతే ఒకళ్ళ అవసరాన్ని ఇంకొకళ్ళు అవకాశాన్ని వాడుకోవటమో ఉంటేనే నేను అది తప్పడతా. సూపర్. ఇద్దరికి ఇష్టమైనప్పుడు ఆ రిలేషన్ని అంత హెల్తీగా వదిలేసేయమంటాను. మీడియాని కూడా మనం ఏం అంటానికి లేదు. ఎందుకంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ మీదే వీళ్ళ సర్వైవల్ ఉంది. ఇప్పుడు ఎలా అయితే ప్రేక్షకుడు ఆధారంగానే సినిమా ఇండస్ట్రీ సర్వైవల్ ఉందో, మీడియా న్యాచురల్లీ పబ్లిక్ ఇంట్రెస్ట్ మీదే ఉంటుంది. అందుకని నేను పట్టించుకోను. నేను మీడియాలో కూడా అసలు మీరు చూస్తే నేను ఐడియాలజికల్గా ఎప్పుడైనా ఆర్టికల్స్ పెడతా కానీ వ్యక్తిగతంగా ఎవరిని తిట్టలేదు. బాగా అబద్ధాలని ప్రచారం చేసిన, అంటే టాప్ పొజిషన్స్లో ఉన్నప్పుడు అబద్ధం అని తెలిసి ప్రచారం చేయటం ఒక ఎజెండా అవుతుంది కదా. దీని మీద ఒక ప్రశ్న ఉంది నాకు. ఫేస్బుక్లో మీరు, నాకు తెలిసి మీ ఫేస్బుక్ ఇవన్నీ చదువుతూ ఉంటే నేను నిజంగా మీది కనబడితే ఖచ్చితంగా అది చదవకుండా అయితే మాత్రం నేను ఉండను. ఎందుకంటే మీరు ఎన్ని పోస్టులు పెట్టుంటారో నేను, అంటే రెగ్యులర్ ఆమె ఓవర్ చూడను, కానీ జస్ట్ కనిపించినప్పుడు మాత్రం ఖచ్చితంగా అది దగ్గర ఏం రాశారని చదువుతా. ఒక పర్టికులర్ పోస్ట్లో మాత్రం మీరు ఒక వ్యక్తి గురించి తీవ్రంగా విమర్శించిన దాఖలా. ఒక జర్నలిస్ట్ అతను. ఎవరిని? ఒక వ్యక్తి, ఐ థింక్ హీస్ అ రైటర్. రాజసింహ మీద. రాజసింహ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. వెంకటేష్ బాబే విశ్వనాథ్ గారి చిన్నబ్బాయి సినిమాకి వెంట్రిలాక్విజం అని క్యారెక్టర్ ఉన్నప్పుడు ఇతనే చేశాడు. ఓకే. ఆయనే పరిచయం చేశాడు మాకు ప్రేమించుకున్నారు. అప్పుడు బావగారు బాగున్నారకి చిరంజీవి గారికి నేను పరిచయం చేశాను, జయంత్ గారికి. ఆ అమ్మాయి ప్రేమించుకున్నారలో ఒక మైమ్ పోర్షన్ అవన్నీ ఉంటాయి. అవన్నీ అతను నేను యాక్ట్ చేసి చూపించాము. సో నాకు అతని మీద ఏమీ ద్వేషం లేదు. కాకపోతే అతను డైరెక్షన్ చేయాలి అని చెప్పి అద్భుతమైన రైటింగ్ కెరీర్ని వదులుకొని డైరెక్షన్ ఆఫర్ రంజిత్ మూవీస్లో ట్రై చేసినప్పుడు వివేక్ అక్కడ ఉన్నాడు, పీపుల్ మీడియాలో ట్రై చేసినప్పుడు వివేక్ ఎక్కడ ఉన్నాడు. సో అతను గ్రడ్జ్ పెంచేసుకున్నాడు. అతను విపరీతంగా తాగుడుకి అలవాటు పడి అతని ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేసుకుని, అతను ఇప్పుడు అతనికి డబ్బులు వచ్చే ఏరియా నేనున్నానండి. నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నా, నేను డైరెక్షన్ చేయకపోతే ఎక్కువ సంపాదిస్తా బయట. నా జీవితం సినిమాలు కాకపోతే ఇంకా మచ్ బెటర్ అండ్ బిగ్గర్ లైఫ్ దాన్ వాట్ ఐఎమ్ టుడే. కానీ నాకు ఇష్టమై నేను ఉన్నాను. ఇంకొకరిని ఎందుకు బ్లేమ్ చేస్తా? కరెక్ట్. నా సినిమాలు రిలీజ్ చేయకపోయిన ప్రొడ్యూసర్తో కూడా నేను బాగున్నాగా, వాళ్ళకి వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్తా. ఎందుకంటే అది ఏముంది, అది ప్రొఫెషనల్, దాన్ని పబ్లిక్లో పెట్టకూడదు అంటాను. ఇతను వివేక్ ఫోటో పెట్టి తిట్టాడు. వివేక్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఇలాంటి వాటి జోలికి వస్తే నేను మాట్లాడకపోతే అది నైతికంగా ఎంత తప్పు? ఎందుకంటే వాళ్ళ ఎగ్జిస్టెన్స్ తాలూకు బాధ్యత కూడా నా మీద ఉందిగా. సమాజం వాళ్ళ గురించి తప్పుగా అనుకుంటే ఆ తప్పుకు అవకాశం ఇచ్చిన నాది తప్పని నేను అనుకుని నేను అతనికి అక్కడ మంచి చెప్పా. ఏదైనా ఉంటే కూర్చుని అందరం ఫ్రెండ్స్. ఎన్నిసార్లు ఎన్ని పార్టీలు చేసుకున్నాము, ఎన్ని బర్త్డే పార్టీల్లో కలిసాము. అతనికి సడన్గా క్యాన్సర్ ఉందంటే నా ఎదురుగుండా వివేక్ అతని పర్సనల్ మనీలో నుంచి ₹1,00,000 అర్జెంటుగా పంపించాడు. ఇలాంటివన్నీ మర్చిపోయి ఏదో ఒక ఎమోషన్లో ఫేస్బుక్లో ఫోటో పెట్టి మరీ డైరెక్ట్గా పేరు పెట్టి తిట్టకూడదు. కరెక్ట్. రేపొద్దున నిజంగా నీకు ఒక అవకాశం వచ్చినప్పుడు క్రియేటివ్ పర్సన్కి ఒక ప్రొడ్యూసరే కదా కావాలి, కామన్ సెన్స్. కరెక్ట్. ఒక బిజినెస్ మ్యానే కదా కావాలి. జెన్యున్గా అతను ఎప్పుడైనా ఇప్పటిదాకా చేయలేదని ఏడ్చావు, చేయగలిగిన అవకాశం వచ్చినప్పుడు అది నువ్వే పోగొట్టుకోకూడదు. ఇట్ ఈస్ నథింగ్ బట్ సూసైడల్. రైట్. సూసైడల్ రాశారు ఆ రోజు. అందుకని అది చెయ్యొద్దు అన్నందుకు అతను వివేక్ని వదిలేసి నా మీద పడ్డాడు. అవును. నన్ను బండబూతులు పెట్టి సోషల్ మీడియాలో అసలు ఎంత అతనికి మంచి చేసిన వాడిని, చేసే ఉద్దేశం ఉన్నవాడిని పెడితే నేను వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. వాళ్ళు అన్నీ తీయించారు. ఆ తర్వాత అతను నా మీద సెటైరికల్గా చాలా వాయిస్ రికార్డింగ్లు అన్నీ పెట్టాడు. అసలు నేను పర్సనల్ ఫ్రంట్లో నాకు ఎట్లాంటి మెసేజ్లు వచ్చినా నేను రిప్లై కూడా ఇవ్వను. ఐ జస్ట్
డోంట్ కేర్, నేను ఇగ్నోర్ చేస్తా, బ్లాక్ చేస్తా లేదా ఇగ్నోర్ చేస్తా. పబ్లిక్ ఫ్రంట్లో వచ్చినప్పుడు నేను ఆన్సర్ చేయాలి, ఎందుకంటే Definitely. ఎంతో కొంతమంది 50% అన్నా అది నిజం అనుకుంటారు. సో ఐఎమ్ ఆన్సరబుల్ టు ద సొసైటీ, నాట్ టు ఎనీ బ్లడీ ఫెలో. అందుకు రియాక్ట్ అవుతా. నాకు సోషల్ మీడియాలో రాయలసీమని తిట్టడం వల్ల నాకు కొత్తగా ఇమేజ్ రాదు, ఉన్నది పోదు. అవును. కానీ అది తప్పు, అది కరెక్ట్ ఏమో అనుకున్న వాళ్ళకి ఇది కాదు, డైరెక్ట్గా నా నుంచే రావాలన్నమాట. అంటే నా ఉద్దేశంలో కూడా నేనేమంటున్నానంటే, ఈయన ఇన్ని ఇచ్చినా ఎప్పుడు మాట్లాడని వ్యక్తి ఈ పర్టికులర్ సిచ్యువేషన్కి మాత్రం ఎందుకు రియాక్ట్ అయ్యాడు అనే దాని మీదే నాకు అనిపించింది. అతను మరి మా మదర్ పేరు పెట్టి బూతులు మాట్లాడితే నేను రియాక్ట్ అవ్వకపోతే కరెక్ట్. ఒక 10% అయినా 1% అయినా ఇది నిజమై ఉంటుంది, అందుకే ఆదిత్య గారు మౌనంగా ఉన్నారని అనుకోకూడదు. నేను కూడా అనుకునేవాడిని మీరు రిప్లై ఎంత చేయకపోతే. తెలుస్తుందా మీకు? అవును, నేను 24 గంటలు మాకు తెలిసినా కూడా లేకపోతే ఎందుకు మాట్లాడలేదు అనకూడదు. ఇవాళ అంటే రేపు ఒక ఆత్మాభిమానం కూడా చాలా. అతనికి భావ ప్రజ్ఞా స్వేచ్ఛ ఎంత ఉందో నాకు అంతే ఉంది. సేమ్. ఫైనల్గా ఫనీ సినిమా ఎప్పుడు రిలీజ్కి వస్తున్నాం సార్? ఫనీ మే ఎండ్కి రెడీ అయిపోతున్నాం సార్. మొన్న మీరు కూడా ఉన్నారు, నేను చాలా నాకు సడన్గా ముందర రోజు రియలైజ్ అయ్యి నేను అడిగాను, శివమల్లాల్ గారి పేరుందా, ఆయనకి ఇన్విటేషన్ వెళ్ళిందా అనేది. ఎందుకంటే నేను పోస్ట్ ప్రొడక్షన్ ఈ ఈవెంట్ అంతా మమతారెడ్డి గారు వాళ్ళు చూసుకున్నారు కదా, జిఎస్కే మీడియా. సో గబుక్కుని గుర్తొచ్చినప్పుడల్లా ఒక్కొక్కటే అడుగుతూ ఉన్నాను అనమాట. అలా ఆ సినిమాని మంచిగా షేపప్ చేస్తున్నాము. మా సిస్టర్ షీస్ బీన్ సో కోఆపరేటివ్. అలాగే చాలామంది ఫ్రెండ్స్ డాలస్లో దే ఆర్ వెరీ, అక్కడ డాలస్ మూవీ బఫ్స్ అని ఒక వాట్సాప్ గ్రూపే ఉంది. ఓకే. 10 ఏళ్ల క్రితం నేను శ్రీను డి గారు అని ఒక ఆయన ఇంట్లో, ఇస్మాయిల్ సోయల్ పెనుగొండ గారు అని ఒక డాక్టరు, ఈ శ్రీనివాస్ డి అని ఆయన, అలాగే రవీంద్ర కొండపల్లి అని ఒక ఆయన, ఇలా ఒక 5గురం కలిసి టీ తాగాము. ఇప్పుడు 500+ వాట్సాప్ గ్రూప్ అది. ఓ మై గాడ్. డాలస్ మూవీ బఫ్స్. అలాగే మీకు ఇందాక చెప్పారు, మీకు కూడా తెలుసున్న వాళ్ళు నీ మాటల్లో, సౌజన్య గారి హస్బెండ్ రామన్ 10 సంవత్సరాల క్రితం డాలస్ గాట్ ఇండియాస్ టాలెంట్ అని డిజిట్ అని ఒక ఆర్గనైజేషన్ పెడితే అందరు ఎంతూజియాస్టిక్ రైటర్లు, స్క్రిప్ట్ రైటర్లు, ఆర్టిస్టులు, సింగర్స్, వేరియస్ లాంగ్వేజెస్, వాళ్ళ ఫస్ట్ ఇయర్ యానివర్సరీకి నేను గెస్ట్, మొన్న సంవత్సరం 10వ సంవత్సరానికి 10th యానివర్సరీకి నేనే గెస్ట్. సూపర్. సౌజన్య గారు నాకు బాగా క్లోజ్. ప్రసాద్ గారు, ఆయన అసలు అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అని ఆళ్ళ శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు అనిల్ శంకర గారు కూడా షికాగో నుంచి డాలస్కి వచ్చేసారు. అలాగే ఇన్ఫినిటమ్ మొన్న 35 చిన్న కథ కాదు నవీన్, అలాగే క్లాప్ బోర్డ్ మీడియా అని చెప్పి రామకృష్ణ. ఇలా డాలస్ లో మీకు సినిమా వైబ్ ఉంది. అమెరికాలో డల్లాస్ అనగానే చాలా వైబ్ ఉంది, సినిమా వైబ్ విపరీతం. ఐక్లిక్ మూవీస్ ని కృష్ణ కాళ్ళకూరి అని ఉన్నారు సార్, ఆయన కూడా అక్కడ డల్లాస్ నుంచి. ఐక్లిక్. సో చాలా మంది, ఇప్పుడు రవి పులిశెట్టి అని ఉన్నారు, మొన్న సౌండ్ పార్టీ అని మన సోనీ అతను బిగ్ బాస్ అతనితో తీసి సన్నీతో వాళ్ళని కూడా అక్కడే కలిశాను. అనిల్ శంకర్ మంచి ఒక అతను ఉన్నాడు, అందరినీ కనెక్ట్ చేస్తాడు. గౌరవ్ పిచారా అని ఒక కెమెరామెన్ ఉన్నాడు, అందరినీ కనెక్ట్ చేస్తాడు. సో దే కనెక్ట్ పీపుల్ అనమాట. సినిమాలు ఎక్కడ వచ్చినా, ఈవెన్ ఆహాకి కాస్టింగ్, అక్కడ సో మచ్ టాలెంట్ ఉంది. శ్రవంతి పత్తిపాటి అనే ఒక అమ్మాయి హీరోయిన్ ఆస్పైరెంట్, రాజమౌళి గారికి కూడా బంధువులు వాళ్ళు. మొన్న ఇదం జగత్ అనే ఒక సినిమా చేశారు, గతం అని వెబ్ సిరీస్ చేశారు. సో ఒక ప్యూర్ ప్రొఫెషనల్ టాలెంట్తో కంపీట్ చేయగలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఆల్ దే నీడ్ ఈజ్ వన్ గుడ్ సినిమా కనెక్షన్. కరెక్ట్. లక్కీగా అది అదృష్టవశాత్తు ఆ కనెక్షన్కి నేను ఒక టూల్ అయ్యాను అంతే తప్ప నేను ప్రత్యేకంగా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే నేను మాత్రం ఏం చేయలేను. కానీ అక్కడ మా సిస్టర్ వాళ్ళు కూడా ఉండటము, నాకు ఏళ్ల తరబడి బావర్చి కిషోర్ గారు కానీ, ఆయన డైరెక్ట్గా మన పద్మాలయాలో పనిచేసిన పూర్ణ గారు అబ్బాయి. ఓకే. సో సినిమా ఫ్యామిలీ, ఆయన పెద్ద ఎంటర్ప్రెన్యూర్. సో ఇలా ఇప్పుడు విశ్వ గారు సియాటల్లో ఎట్లాగైతే ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అండ్ రియల్ ఎస్టేటు, అట్లా డాలస్, అట్లాగే అట్లాంటా, ఎక్కడికక్కడ మనం అట్లాంటా నుంచి ఒక డైరెక్టర్ ఇప్పుడు అమలాపురంలో షూటింగ్ చేస్తున్నాడు, ఫన్నీ డొక్కా అని. ఓకే. మొన్నే వాళ్ళ టీంతో డిన్నర్కి పిలిస్తే వెళ్ళాము, నేను బలభద్రపాత్ర రమణి గారు, అందులో తనికెల బర్ని గారు, వీళ్ళందరూ యాక్ట్ చేస్తున్నారు. సో సినిమా, ప్రొఫెషనల్ సినిమా అన్నది మనలాగే ఇక్కడ ఎంత ఉందో అక్కడ అంతే ఉంది. కాకపోతే వాళ్ళు అక్కడ ఉన్న జీవితం, వాళ్ళ బాధ్యతలు, వాళ్ళు వెళ్ళిన పర్పస్, వాళ్ళు వెళ్ళిన వేషాలు, వీటిల్లో వెసులుబాటు చూసుకుని చేయటంలో కొంచెం లేట్ అవుతూ ఉంటుంది. అంతే తప్ప చాలా ప్యాషనేట్ ఉంది, టూ మచ్. అందులో
మాకు మేము ఎప్పుడైతే ప్రొఫెషనల్గా ఒక క్యాథరిన్, ఒక మహేష్ శ్రీరామ్ లాంటి ఒక హాలీవుడ్ ఆస్పైరింగ్ హీరో, నేహా కృష్ణ లాంటి హీరోయిన్, తనికెళ్ళ బర్ని గారు, కాశీ గారు, రజిత గారు, ఇట్లా అంతా ఒక ప్రొఫెషనల్ సినిమా, ఒక పెద్ద స్కేల్లో 100% సినిమా అక్కడ చేశాము. వాళ్ళకు కూడా ఇన్నాళ్ళకి మా టాలెంట్కి ఒక పెద్ద ప్లాట్ఫామ్ దొరికింది, ఒక బిగ్ స్క్రీన్ మీద పెద్ద లెవెల్లో వరల్డ్ ఆడియన్స్ ముందర ఉంది అన్న ఎగ్జైట్మెంట్ వాళ్ళకి ఉంది, మనకు కూడా ఉంది. అరే ఇన్నేళ్ల నుంచి తెలుసు, ఎప్పుడు కిరణ్ గూడిపల్లి అని పాపం ఒక ఫ్రెండ్, 10 ఏళ్ళ నుంచి ఫ్రెండ్, మన ఆయన సస్పెక్ట్ అని ఒక సినిమా తీసి ఆయన హీరోగా ప్రొడ్యూసర్గా, అందులో నేను పాట కూడా రాశాను, ఫ్రెండ్షిప్ కొద్ది రాశాను. అలా ఒక సినిమా అన్నదే ఉంది. అక్కడికి వెళ్ళిన సినిమా నుంచి ఏవేగా వెళ్తే నేను అమెరికా ఇన్నిసార్లు వెళ్ళను లైఫ్లో. ఎన్నిసార్లు వెళ్ళి ఉంటారు సార్? ఆల్మోస్ట్ 11 సార్లు. కానీ వెళ్ళిన సార్లు అలా వెళ్ళి ఇలా రావటం కదా, అక్కడ సంవత్సరాల తరబడి ఉన్నారు. అది ఉండగలుగుతున్నానంటే వాళ్ళే కారణం. అంటే నేను ఇంటిని మిస్ అవ్వకుండా, మీరు ఇందాకన్నా గాసిప్పులు విడిపోయామంటే అమెరికా వెళ్ళినప్పుడే అది కూడా వచ్చే వరకే. దానికి ఆస్కారం. చాలా స్పోర్టివ్గా తీసుకున్నాను సార్. నిజంగా నాకు తెలుసు, నాకు మీ గురించి నాకు అణువణువు తెలుసు, అది మీకు తెలుసు. కానీ ఈ పర్టికులర్ క్వశ్చన్ ఎందుకంటే ప్రేక్షకుల కోసం, దేనికంటే వాళ్ళు తప్పుగా అనుకోకూడదు. అదే అన్నా కదా, పబ్లిక్లోకి వచ్చినప్పుడు అది కూడా మా గురువు గారు శ్రీశ్రీ గారే అన్నారు, వ్యక్తుల జీవితాలు వారి వారి ఇష్టం, పబ్లిక్లోకి వస్తేనే ఏమైనా అంటాం అన్నారు. సూపర్ సార్. సో అది అన్ననిస్తా నేను, ఎందుకంటే ఇది ఓకే మనకు తెలుసు కదా. నిజమేంటే మనం ఎవరికి ఆన్సరబుల్లో వాళ్ళకి ఆన్సర్ చేయాలి. కరెక్ట్. ఆన్సరబుల్ కాని వాటిని సరదాగా స్పోర్టివ్గానే తీసుకోవాలి. సార్ మీకు గడ్డం వెనక ఉన్న కథ ఏంటి? మొన్న కూడా నేను Q&Aలో అడిగాను డైరెక్ట్గా. మీరు అడగటాన్ని మా కజిన్స్లో కొంతమంది ప్రస్తావించి మా మనసులో ఉన్నది ఆయన అడిగారని పెట్టారు నాకు. నేను ఊరికే నాకేంటంటే, నేను ఫస్ట్ మా అన్నయ్య రేణుగుంటలో పనిచేసేవాడు కదా, నా డిగ్రీ అయిన టైంలో వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ సినిమా ఆఫర్ల కోసం ట్రై చేస్తున్నప్పుడు నేను ఒక సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ అయితే వెంటనే వచ్చి నీకు మొక్కుంటా స్వామి అని తిరుపతిలో మొక్కేసుకుని వెళ్ళాను. అది భైరవ ద్వీపం. ఆ సినిమా సూపర్ హిట్ కొట్టాము, వెంటనే తలనీలాలు ఇచ్చేసాను. భైరవ ద్వీపం అప్పుడు అందరూ అడుగుతుండేవారు, ఏంటి ఆ గడ్డం ఏంటి, ఆ జుట్టు ఏంటి, అది ఇది అని. అప్పుడు ఇంకా ఎక్కువ ఉండే కదా, యంగ్ 19 years బాయ్. సో అలా భైరవ ద్వీపం హిట్ అయ్యేసరికి మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా ఈ సినిమాకి మొక్కుకోవా, ఇది ఆడాలని లేదా అంటే అది బికమ్ ఏ ప్రాక్టీస్. కొన్నాళ్ళయ్యాక ఇండస్ట్రీలో రాఘవేంద్రరావు గారు కూడా సినిమా మొదలెట్టిన రోజు నుంచి చివరి దాకా తీరు, అందుకే అంత పెద్ద డైరెక్టర్ అయ్యారంటే నేను కూడా డైరెక్టర్ అయితే ప్రతి సినిమాకి మొక్కేసుకుంటాను. నాకు చాలా విషయాల్లో నేను పనిచేసింది రాఘవేంద్రరావు గారి దగ్గర, మన సంగీతం గారి దగ్గర, సేతుమాధవన్ గారి దగ్గర. బట్ ఇండస్ట్రీకి వచ్చే ముందు రాఘవేంద్రరావు గారి ఇన్ఫ్లుయెన్స్, వచ్చిన తర్వాత కూడా రాఘవేంద్రరావు గారి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ. ఆయన ఫుడ్ స్టెప్స్, ఆయనతోటి క్లోజ్గా ఆయన ఐడియాలజీతో ట్రావెల్ చేయాలని నేను ఆయన సినిమా కూడా నేను జస్ట్ లైక్ దట్ అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్, పీపుల్ మీడియాలో వర్క్ చేస్తూనే ఆయనకు సినిమా చేశా విశ్వ గారిని అడిగి. అలా అంటే ఆయన దగ్గర నేర్చుకోవాలన్న కొరత పోవాలి లైఫ్లో. నేను రాఘవేంద్ర గారితో సినిమా చేశాను, ఎందుకంటే ఆయన సచ్ ఎ లెజెండరీ. ఆయన బ్రెయిన్ నిజంగా మాస్టర్. ఎంత సరదా, ఎన్ని విషయాలు తేలిగ్గా సమస్యలకు సమాధానాలు చెప్తారు. నాకు మనసు మాట వినదు టైంలో ఓ ధర్మ సందేహం వచ్చింది. సినిమా మధ్యలో ఆపేస్తే కొత్త ప్రొడ్యూసర్లు నేను అనుకున్నట్టు సినిమా రావట్లేదు, ఓ ఫ్లాపు, ఆ ప్రొడ్యూసర్కి నేను చెప్తే అర్థం అవ్వట్లేదు. ఆల్రెడీ వేరే డైరెక్టరు నితిన్ గారితో సినిమా ఉత్తరం రాసి వెళ్ళిపోయాడు. అలాంటి వాళ్ళతో నేను తర్వాత పనిచేస్తున్నాను. నాకు కొంతవరకు జర్నీ బ్రహ్మాండంగా జరిగింది. మళ్ళీ ఆ తర్వాత కూడా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాం, కానీ మధ్యలో ఎక్కడో డిస్టర్బెన్స్లు వచ్చాయి. నాకు డిస్టర్బెన్స్లు వస్తే తప్పుకోవటం తప్ప ఉండి ఫైట్లు చేయటాలు, అది డబ్బులు వాళ్ళవి, మనం ఎందుకు పోరాడాలి, రేపొద్దున పోతే నేను ఇవ్వలేను కదా అని నేను పెద్దగా గొడవలకి దిగను. నెమ్మదిగా ఎలా బయటకు వచ్చేయాలండి, వాళ్ళకి లేదన్నా లెటర్ ఇచ్చి వేరే వాళ్ళతో చేసేసుకోండి, ఇది కరెక్ట్గా వెళ్ళట్లేదని చెప్తే పర్లేదా అంటే, నీకు సినిమా ఆడుతుందని నచ్చితే వాళ్ళని టార్చర్ పెట్టైనా కంప్లీట్ చేయి, చెక్కు. లేదు సినిమా ఆడదని తెలిస్తే ఓ షార్ట్ ఫిలిం తీశానని చెప్పి ₹1 తక్కువలోనే మొత్తం తీసిచ్చేయి. ఓకే, నువ్వు ఫ్లాప్ని ఎఫర్ట్ చేయగలవు, కానీ ఒక ప్రొడ్యూసర్కి సినిమా మధ్యలో ఆగిపోతే అది ఎందుకు పనికిరాదు. ల్యాబ్లో
మనం రిలీజ్ అయిన 25 సినిమాలు చూస్తాము, ల్యాబ్‌లో 190 సినిమాలు ఆగిపోతున్నాయి. అవి చూడట్లేదు. నువ్వు ఆ లిస్ట్‌లో ఉండకూడదు. అది నీ కెరీర్ అవ్వదు అన్నాడాయన. అక్కడి నుంచి నేను ఏ ప్రొడ్యూసర్ అయినా మీరు చూడండి, పార్క్ అయినా, లవ్ ఎట్ 65 అయినా, మరి మీరెవరైనా, మర్యాద కృష్ణయ్య అయినా, దగ్గరుండి సెన్సార్ చేసి ఫైనల్ కాపీ ప్రొడ్యూసర్‌కి అప్పచెప్పి బయటకొచ్చారు. సూపర్. వన్ సింగిల్ డే షూటింగ్ బ్యాలెన్స్ పెట్టలేదు. సినిమా తేడా కొడుతోంది, వీళ్ళు సమంగా చెయ్యట్లేదు, ఈ రీజన్ వల్ల దీనిలో తేడా ఉందని తెలిసిన సినిమాలు కూడా. అదే రీజన్ రాఘవేంద్రరావు గారు చెప్పింది. అప్పుడు 28, 29 రోజులు బ్యాలెన్స్ ఉన్న సెకండ్ హాఫ్ నేను 7.5 రోజుల్లో తీసి పెట్టుకొచ్చేసి ఓకే. సెన్సార్ చేసి. నాకు తెలుస్తోంది క్లియర్గా. నేను ఎడిటింగ్ రూమ్లోనే వివేక్కి ఫోన్ చేసి ఈ సినిమా ఒకటి మనం తీసామని మర్చిపోదామన్నా. కానీ వాళ్ళకి కూడా బడ్జెట్ అబ్నార్మల్గా తగ్గించేసాను. అందుకని వాళ్ళకి నేనంటే రెస్పెక్ట్. రాఘవేంద్రరావు గారు చెప్పింది అది. రేపొద్దున వాళ్ళు ఇంకో సినిమా తీద్దామంటే ఆదిత్య గారే బెటర్ అనుకోవాలా, అదే నీ కెరీర్ అన్నాడు ఆయన. అలా ఆయన దగ్గర నేర్చుకోవటం కోసం నేను నా పేరులో కూడా నాకు నాగ శబ్దం కావాలి అని ఒక ఆయన దొరగారు, ఒక కోయిదోరు చెప్తే కె రాఘవేంద్రరావు బిఏ వాడ్రేవ్ నాగేంద్ర ఆదిత్య, నాగేంద్ర రాఘవేంద్ర కరెక్ట్ అని చెప్పి పెట్టుకున్నాను నేను. నాగేంద్ర ఆదిత్య. అవును, వాడ్రేవ్ నాగేంద్ర ఆదిత్య మీ పేరు. సో కె రాఘవేంద్రరావు, వి నాగేంద్ర ఆదిత్య. కానీ మా అసోసియేట్ రవిప్రకాష్ గారు అసిస్టెంట్ డైరెక్టర్ ఇంత పెద్ద పేరుంటే ఇలా వెళ్ళిపోతుంది కార్డు, అందుకని విఎన్ ఆదిత్య అసిస్టెంట్. అది సినిమా ఇట్టేసరికి అది కంటిన్యూ అయిపోయింది. సూపర్ సూపర్ సార్. ఇప్పుడుతో ఆగిపోలేదు. విఎన్ ఆదిత్య గారు ఖాళీగా ఉన్నప్పుడల్లా మేము చెప్తాము, మీరు హ్యాపీగా మీ సినిమా రిలీజ్ అయ్యే లోపు మళ్ళీ సినిమా గురించి ఇంకా చాలా మాట్లాడతాను. డెఫినెట్గా డెఫినెట్గా చేస్తాను. నాకు ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ సిస్టర్ మీరు కంపల్సరీ నేను మాట్లాడతాను సార్ ఆమెతో. నాకు కూడా చాలా బాగా మాట్లాడతాను. ఆమె ఎంత పెద్ద గ్రేట్ పర్సన్ అని చాలా లైఫ్ ఎక్స్పీరియన్స్ చేసి వచ్చింది. లేదు మాట్లాడతాను. బావ గారు తన్ని పిలిస్తే హ్యాపీగా మంచి ఇంటర్వ్యూ చేసి డెఫినెట్గా చేస్తాను. క్యాథరిన్ గారిని అందరినీ నేను పట్టుకొస్తా. నేనంటే ఆవిడ కూడా చాలా కోఆపరేటివ్గా ఉన్నారు. క్యాథరిన్ మీరు చెప్పండి సార్, పబ్లిసిటీ మీరు ఏ ఎక్స్టెంట్కి చేస్తారంటే నేను లేదు సార్, చేయాలి సార్. ఇప్పుడు సినిమాని మై ఫిల్మ్ సినిమాని అలా చేయగలిగితేనే ప్రజల్లోకి వెళ్తాం సార్. రాజమౌళి గారి సినిమా ఎన్టీఆర్ రామ్ చరణ్ పోస్టర్ వేసి పలానా రోజు రిలీజ్ అంటే వెళ్ళి చూస్తారు, కానీ వాళ్ళు ఎన్ని చేస్తారు సార్? భుజం మీద వేసుకున్నారు. అది మీరు మిగతా నిర్మాతలు కూడా చెయ్యాలి. డైనమిక్స్ ఆఫ్ ద ఫిల్మ్ మేకింగ్ లో పబ్లిసిటీ ప్లేస్ ఎ వైటల్ రోల్. ఎస్, అందుకని ఇది ఒక సినిమా ఉంది, దీన్ని చూడకపోతే నా జన్మ వృధా అని అనిపించేయాలి. చేస్తేనే 2 గంటలు మనకి ఇస్తాడు సార్, లేకపోతే ఎందుకు ఇస్తున్నాడు? ఇవ్వాల్సిన నెసెసిటీ లేదు. వాళ్ళ అంటానికి కూడా ఎంటర్టైన్మెంట్ అన్నది వాళ్ళ సోర్స్ లో లైఫ్ లో 20వ ప్లేస్కి వచ్చేసింది. ఇదివరకు 3-4లో ఉన్నప్పుడే కొంచెం ఇండస్ట్రీ బాగుంది. కరెక్ట్. ఈ తర్వాత మీతో మాట్లాడే విషయాల్లో నేను ఇంకా లెజెండరీ డైరెక్టర్స్, మీకున్న పరిచయాలు అవన్నీ మాట్లాడతాను. మీ సినిమాల గురించి మాట్లాడతాను. రాబోయే వాళ్ళు సినిమాలు ఎలా తీయాలో మాట్లాడతాను. చాలా క్రాఫ్ట్ ఎలా పెరిగింది, 24 క్రాఫ్ట్స్లో వచ్చిన చేంజెస్ ఏంటి, ఇవన్నీ కూడా మన ట్యాగ్ తెలుగు ప్రేక్షకులకి విఎన్ ఆదిత్య గారితోనే మాట్లాడతానని ఈరోజు చెప్తున్నాను. మీరు దానికి కట్టుబడి ఉండాల్సిందే. 100%. మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాను. దేనికంటే రికార్డెడ్గా కమిట్ అవుతుంది. ఎస్, ఎందుకంటే ఇవన్నీ చెప్పాలంటే పుస్తకంలో ఉండవు, నిజ జీవితంలో నుంచి వచ్చే అనుభవాలే అద్భుతంగా ఉంటాయని నేను గట్టిగా నమ్ముతాను. అందుకే నేను లేకపోతే ఇంతసేపు ఇంటర్వ్యూలు చేయమని కాదు, వీటన్నిటి వల్ల నిజంగా చూసే 10 మందికి ఉపయోగపడితే మనం నిజంగా ధన్యులు వేస్తాం. ఒక్కడు చాలు సార్, అదే ఒక్కడు. ఎందుకంటే సినిమా ఎప్పుడు దీని అప్స్ అయినా డౌన్స్ అయినా, మనం ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాము, మనం అయిపోయిన అనుభవాలు మాట్లాడుతున్నాము. ఈ టైంకి రాబోయే భవిష్యత్తుని ఒక్క బ్రెయిన్లో ఎక్కడో ఒక సీడ్ పడుతుంది. కరెక్ట్. అది ప్రపంచంలో ఏ మూలైనా పడచ్చు, అది మొత్తం వరల్డ్ సినిమా హిస్టరీని మారుస్తుంది. ఆడికి ఎక్కడో అక్కడ ఒక మస్తిష్కంలో పుట్టిన ఒక చిన్న ఫ్లాషే ఒక పెద్ద సినిమా ఇండస్ట్రీని తయారు చేసింది. ఇన్ని వేల సినిమాలు, ఇన్ని లక్షల కోట్లు, ఇన్ని కోట్ల జీవితాలు అన్నం తినడానికి ఇంత ఇండస్ట్రీ తయారైపోయింది. సో ఎప్పుడు పడదు అది, ఎందుకంటే ఒక ఆలోచనతో మళ్ళీ దాని పైకి రా. సూపర్ సార్. అయితే ట్యాగ్ తెలుగు ప్రేక్షకులందరికీ ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశం, నిజంగానే సినిమా గురించి, సినిమా ప్యాషన్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవన్నీ ఉపయోగపడతాయి. డెఫినెట్గా మీరు చూడండి. ఫనీ అనే సినిమా కూడా త్వరలో రాబోతుంది, దాని గురించి కూడా మళ్ళీ టీంతో మాట్లాడదాము. మీ పిఆర్ఓస్ గురించి కూడా చెప్పాలి సార్, ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడి అలా ఈ స్థాయికి వచ్చారంటే, ప్రభాస్ గారికి పిఆర్ఓలు వాళ్ళే, విజయ్ దేవరకొండ గారికి పిఆర్ఓలు వాళ్ళే,
మీ సినిమాకి వాళ్ళే పిఆర్ వాళ్ళు. థ్యాంక్ యూ. వాళ్ళు చాలా వాళ్ళు నిజంగా భుజాన్ని వేసుకున్నారు. భుజాన్ని వేసుకొని మాట్లాడుతున్నారు. సినిమాని మీ చాలా ట్వీట్స్ కానీ అన్నీ కూడా బాగా వెళ్తున్నాయి. ఆల్ ది వెరీ బెస్ట్. అదే అన్ని లాంగ్వేజ్లో పైగా హిందీ, కన్నడ, తమిళ్, మలయాళం, తెలుగు, అసలు ఇంగ్లీష్ వాళ్ళు వదలకుండా అగ్రెసివ్గా ఓన్ చేసుకుంటే తప్ప చేయలేరు. కమర్షియల్గా చేయలేరు ఇలాంటివి. ఇప్పుడు మీకు ఎంత అనుభవం ఉంది కాబట్టి మనం ఇంత ఆప్యాయంగా మాట్లాడుకోగలిగాం. సో నేను ఓపెన్ అప్ అవుతా, మీ దగ్గర ఇన్హిబిషన్స్ ఉండవు. అలా వాళ్ళు కూడా సినిమాని ఓన్ చేసుకుని పని ఒక కంటెంట్కి సంబంధించి ముందు వెనక నాకు తెలుసు కాబట్టి మాట్లాడగలుగుతారు. మీరు రైట్గా ట్రిగ్గర్ చేస్తారు. రైట్ సార్, కలుద్దాం. నేను నెక్స్ట్ ఎపిసోడ్స్లో మీ జర్నీ, మీ కష్టాలు, మీ బయోపిక్ కూడా చెప్తా. అలా చెప్పగలిగిన వాళ్ళు కూడా అదే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. డెఫినెట్గా నా జర్నీ, నా ఎక్స్పీరియన్స్లే కాకుండా, ఎందుకంటే మన ఇద్దరం కామన్గా అనుభవించిన కష్టాలు కూడా చాలా ఉన్నాయి. కోల్పోయిన డబ్బులు ఉన్నాయి, కోల్పోయిన డబ్బులు, జీవితం, లైఫ్, ఎనీవేస్ సూపర్ సార్ ఉన్నాయి. చూస్తూనే కెమెరా పట్టుకుని మీరు, కెమెరా వెనకాల నేను, అంతే. నిజం సార్, అది కూడా మాట్లాడదాం డెఫినెట్గా, తప్పకుండా వస్తాయి మాటలు, అన్నీ వస్తాయి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా మీ ఛానల్ బ్రహ్మాండంగా ఉంది. ఇలాగ కీప్ రాకింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇది ఒక చిన్న సినిమా బఫ్గా ఉండి ప్రతిరోజు సినిమా థియేటర్లో సినిమా చూసే ఒక వ్యక్తి దగ్గర నుంచి మనసంతా నువ్వు ఇలాంటి బ్లాక్ బస్టర్, ఆ తర్వాత వరుసగా 8 సంవత్సరాల హిట్లు, ఆ తర్వాత పట్టిన గ్రహణం, అన్నిటి గురించి మాట్లాడాం. ఇక నుంచి కూడా ఇంకా మాట్లాడతాం. చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు. నేను మీ శివ మల్లాల.